ఆలూరి బాల వెంకటేశ్వరరావు అంటే అందరికీ తెలియదు, కానీ ఏబి వెంకటేశ్వరరావు అంటే మాత్రం తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైన పేరు. నమస్కారం. మీతో ఒక నో ఫిల్టర్ ఇంటర్వ్యూ చేద్దామని నా కోరిక సార్. నేను ఇప్పటివరకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎక్కడ ఫిల్టర్ చేయలేదా? నెవర్. షిరిడి సాయి ఎలక్ట్రికల్ 40,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. తిరుపతిలో మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. నా టార్గెట్ ఎవరో అనే దానికంటే కూడా నా ఇంట్రెస్ట్ అది ఎవరికి తగులుతుందనేది. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ సిపి కూడా దీనికి సంబంధించి మాట్లాడలేదు. ఎందుకంటే ఈ దుర్మార్గం మొదలెట్టింది ఆయన కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడట్లేదు ప్రతిపక్షంలో అండి? ఆయన అసెంబ్లీకి రాడు, బయటకు వచ్చినప్పుడు మాట్లాడే కూడా ఇట్లాంటి ప్రజలకు తుఫాన్ ఎవరి వల్ల వచ్చిందని ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడటం తప్ప. ప్రజలే ప్రతిపక్షం, ప్రజల తరఫున. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ, 2 కులాల మధ్య గొడవలాగా సృష్టిస్తున్నారు. 10 ఎకరాల పొలం, 3 లక్షల రూపాయల డబ్బులు, పిల్లలకు చదువులు. గవర్నమెంట్ అనేది ప్రజల డబ్బుకి జవాబు ట్రస్టీ. మీరు మాకు అధికారం ఇచ్చారు కదా అని చెప్పి మా ఇష్టం వచ్చిన సంఘటనలలో మాకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ పని చేయాలన్నా కానీ దానికి ఏదో ఒక చట్టమో పాలసీయో సబ్జెక్టివ్ గా చేయకండి. వాళ్ళకి అంత ఇచ్చారు, రేపు పొద్దున మాకెందుకు ఇవ్వరు, కులం ఏమన్నా తక్కువ అని. 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారు, 100 కోట్ల రూపాయలు పెట్టి. ఏబి వెంకటేశ్వరరావు దాని గురించి ప్రశ్నించడు. ఎన్టీఆర్ కమ్మ కులస్తుడు, ఏబి వెంకటేశ్వరరావు కమ్మ కులస్తుడైనా? ఇట్లాంటి ప్రశ్నలు సమాధానం. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏ విధంగా వేధించారు? ఆ చిన్న పదవి నచ్చక మీరు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ప్రశ్నిస్తాం మొదలుపెట్టారా? స్వేచ్ఛాయుతమైన మనిషి. నా జీవితానికి నేను జవాబుదారీ పడుతున్నాను. రిటైర్ అయిన తర్వాత నవంబర్ 14న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరు కాబోతున్నారు. 10 సంవత్సరాలు కేసులు ఆక సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించి తొందరగా ఈ కేసులు తేల్చాలని కూడా ఏదో చెప్పినట్టుగా చెప్తుంది, కానీ అంత ఖచ్చితంగా ఏం చెప్పలేదులే. కానీ 2 పార్టీలు, ఒకటి సిబిఐ, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వీలున్నంత వరకు సాగదీయాలనే కోరుకుంటాడు. ఇంకొక 25 ఏళ్ల దాకా జగన్ నెవర్ అగైన్ అనే నినాదంతో నేను కోర్టులను ఎప్పుడు తప్పు పట్టకండి ఈ విషయం. ఇద్దరు ప్రేమికుల్ని మీరు విడదీస్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ప్రేమించుకుంటా కాపులు కమ్మలు భాయి భాయి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఇన్ మై ఆలోచన. ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? ఇట్లాంటి ప్రశ్నలు. జగన్ ఫోన్స్ ట్యాప్ చేశారంటే మీరు చేయలేదని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? ఇప్పటికైనా ఆయన ప్రశాంతంగా ఉండమనండి. ఓకే. అసలు ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఎందుకు? బాహుబలి సినిమా 1 వచ్చినప్పుడు ప్రశ్న వేసి వదిలేస్తాడు కదా, కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలి. 2వ పార్ట్ వచ్చిన దాకా దానికి సమాధానం దొరక్క గిలగిలగిలగలు కొట్టుకున్నా. ప్రశ్నకి కూడా ఎవరికి సమాధానం దొరకట్లేదు. సమాధానం నాకు. అందరికీ నమస్కారం. ఆలూరి బాల వెంకటేశ్వరరావు అంటే అందరికీ తెలియదు, కానీ ఏబి వెంకటేశ్వరరావు అంటే మాత్రం తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైన పేరు. తెలుగు రాష్ట్రాలలో ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఎన్నో విజయాలు అందుకున్న ఆయన వివాదాలకు కూడా తావిచ్చారు. అసలు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వ విధానాల మీద ఆయన ప్రశ్నిస్తూ వస్తున్నారు. వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారితో నేనున్నాను. అసలు వివాదాలు ఆయన దగ్గరకు వస్తున్నాయా, ఆయనే వివాదాలతో సహవాసం చేస్తున్నారా? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి ఏబి వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం. ప్రభుత్వ విధానాలపై ఆయన యొక్క గళం ఎందుకు పెరుగుతుంది, ఈ విషయాలన్నీ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఏబి వెంకటేశ్వరరావు గారు. నమస్కారం. చాలా రోజులైంది సార్ మీతో మాట్లాడాలని, కానీ ఈ రోజుకి కుదిరింది మనకి. సార్, ఒక నో ఫిల్టర్ ఇంటర్వ్యూ అంటే ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏబి వెంకటేశ్వరరావు గారు హాట్ టాపిక్. అంటే గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతిపక్షం కన్నా కానీ ఏబి వెంకటేశ్వరరావు గారి గొంతే వినపడుతుంది. దానికి సంబంధించే మీ మీద చాలా విమర్శలు ఇవి కూడా వస్తున్నాయి. మీతో ఒక నో ఫిల్టర్ ఇంటర్వ్యూ చేద్దామని నా కోరిక సార్. నేను అలాగే మాట్లాడతాను, మీరు కూడా అలాగే.
అలాగే. నేను ఇప్పటివరకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎక్కడ ఫిల్టర్ చేయలేదు. చేయలేదా? చేయలేదు. నెవర్. ఓకే. వాళ్ళు అడిగేవాళ్ళు పాపం. ఆ! సరే ఏమన్నా తీసేయమంటారా అంటే ఏం అక్కర్లేదు అన్నీ ఉంచండి అని చెప్పేవాళ్ళు. ఓకే సార్. నాకు అనిపించినయి నేను ప్రజల దగ్గర ఉన్నాయి ఆ క్వెషన్స్ అడుగుతాను సార్. ఫస్ట్ క్వెషన్ సార్. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్‌కి సంబంధించి 40,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పి మీరు గత 10 రోజుల క్రితం ఆ. తిరుపతిలో మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. ఉమ్. నాకు తెలిసి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ సిపి కూడా దీనికి సంబంధించి మాట్లాడలేదు. అంటే ఏంటి మీరు అసలు మీ టార్గెట్ ఏంటి? మీ టార్గెట్ చంద్రబాబా, జగన్మోహన్ రెడ్డి? నా టార్గెట్ ఎవరో అనే దానికంటే కూడా నా ఇంట్రెస్ట్ ప్రజల ఇంట్రెస్ట్. హ్మ్. సో ఆ ఇంట్రెస్ట్లో మాట్లాడుతున్నా. అది ఎవరికి తగులుతుంది అనేది నాకు సంబంధం లేదు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడట్లేదు ప్రతిపక్షంలో ఉండి? ఎందుకంటే ఈ దుర్మార్గం మొదలెట్టింది ఆయన కాబట్టి. హ్మ్. ఆయన అసెంబ్లీకి రాడు, బయటకు వచ్చినప్పుడు మాట్లాడేవి కూడా ఇట్లాంటి ప్రజలకు పనికి వచ్చే మాటలు ఏవి మాట్లాడు. ఓకే. తుఫాన్ ఎవరి వల్ల వచ్చిందని ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడటం తప్ప ప్రజలకు సంబంధించిన విషయాలు ఏమి ఎత్తుకుంటున్నాడు ఆయన? కాబట్టి ఇవాళ ప్రతిపక్షం లేనట్లే లెక్క. ప్రజలు ఎటు పోవాలి మరి? హ్మ్. కాబట్టి ప్రజలే ప్రతిపక్షం. ప్రజల తరఫున మాలాంటి వాళ్ళమే, ప్రజా సంఘాలు లేకపోతే నాలాంటి ఆలోచించే వాళ్ళు మాత్రమే ప్రతిపక్షం. అది పరిస్థితి. కాబట్టి మేమే కదా ఎత్తి చూపాలి. ఓకే. సార్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్‌కి సంబంధించి 40,000 కోట్ల కుంభకోణం అని చెప్తున్నారు. ప్రజలకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అవినీతికి సంబంధించి స్కాములు చేసిందో అదే తెలుగుదేశం గవర్నమెంటో లేకపోతే కూటమి గవర్నమెంట్ కొనసాగిస్తుంది అని చెప్పే ప్రయత్నం ఇది? ప్రయత్నం ఏం కాదు, చెప్పాం కదా. హ్మ్. చెప్పాం పూర్తి స్థాయిలో వివరాలతో సహా, సాక్ష్యాలతో సహా చెప్పాం. ఓకే. సో దాన్ని ఆపాలి, ఇమీడియట్గా ఆపాలి. అంతకుముందు చేసిన దుర్మార్గాల నుంచి డబ్బులు రికవర్ చేయాలి. హ్మ్. ఎవరైతే తప్పు చేశారో అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. హ్మ్. ఇవాళ బిల్లులు కడుతున్నది ఎవరు? మీరు, నేను, మనలాంటి సామాన్య ప్రజలే కదా. హ్మ్. సో ఎందుకు వస్తున్నాయి ఈ ఎక్కువ బిల్లులు, ఎక్సెస్ బిల్లులు ఎందుకు వస్తున్నాయి అంటే దీనివల్లే వస్తున్నాయి. సాధారణ స్థాయిలో జరగడం లేదు, చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతుంది కాబట్టి దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఓకే. సార్, మరొక అంశం ఏంటంటే కందుకూరుకి సంబంధించి మీ మీద చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే కందుకూరుకి సంబంధించి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ 2 కులాల మధ్య గొడవలాగా సృష్టిస్తున్నారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. కందుకూరుకి సంబంధించి 6 ఎకరాల పొలము, 23 లక్షల రూపాయల డబ్బులు, పిల్లలకు చదువులు ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తున్నారని ప్రశ్నించారు మీరు. 10 ఎకరాలు. ఓకే. 10 ఎకరాల పొలం, 23 లక్షల డబ్బులు, దాంతోపాటు పిల్లలకు చదువులు. అంటే ఇస్తే తప్పేంటి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం స్పందిస్తే తప్పేంటి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకున్న అభ్యంతరం ఏంటి దానికి సంబంధించి? నాకున్న అభ్యంతరాలు 2. చెప్పండి సార్. ఒకటి, ఎప్పుడైనా సరే గవర్నమెంట్ అనేది ప్రజల డబ్బుకి ట్రస్టీ. మన డబ్బులు జాగ్రత్తగా చూసుకోవడానికి మనం అధికారం అప్పచెప్పినటువంటి ట్రస్టీల కింద లెక్క. ఓకే. వాళ్ళు ఏ పని చేయాలన్నా కానీ దానికి ఏదో ఒక చట్టమో పాలసీయో రూపొందించుకోవాలి. అంతేగాని మీరు మాకు అధికారం ఇచ్చారు కదా అని చెప్పి మా ఇష్టం వచ్చిన సంఘటనలలో మాకు ఇష్టం వచ్చినట్లుగా చేస్తాము అనేది ప్రజాస్వామ్యంలోనూ చట్టబద్ధ పరిపాలన అంటారు. తెలుగులో చెప్తే అర్థం కాదేమో, రూల్ ఆఫ్ లా అంటారు. ఓకే. అంటే పరిపాలన కొన్ని చట్టాలకు అనుగుణంగా సాగాలి తప్ప వ్యక్తుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా సాగకూడదు అనేది ఒక ప్రాథమిక సూత్రం ఆధునిక సమాజంలో. ఓకే. దీనికి డెమోక్రసీకి సంబంధం లేదు. డెమోక్రసీ వేరు, చట్టబద్ధ పరిపాలన అనేది వేరు. ఓకే. చట్టబద్ధ పరిపాలనలో ప్రతిదానికి ఒక చట్టమో పాలసీయో పబ్లిక్ పాలసీ ఉండాలి. ఈ విషయంలో ఏదైనా పబ్లిక్ పాలసీ ఉందా? మీ 900 దాదాపు యావరేజ్ను 900 హత్య కేసులు జరుగుతుంటాయి. 900 హత్య కేసుల్లోనూ మీరు ఇలాగే కాంపెన్సేట్ చేయబోతున్నారా? దీని మీద ఒక పాలసీ రూపొందించండి, దాని ప్రకారం చేయండి. ఎవరో అభ్యంతరం పెట్టడం. ఆ పాలసీ ఇష్టం లేకపోతే దానికి వ్యతిరేకంగా నెక్స్ట్ ఎలక్షన్లో అదొక అంశం కావచ్చు, దాని మీద ప్రజలు తీర్పు ఇవ్వచ్చు. ఓకే. ఇష్టమో కాదా అనేది. అది ఒక అభ్యంతరం. పాలసీ లేకుండా ఇట్లా సబ్జెక్టివ్గా చేయకండి. చేసినప్పుడు ఏమవుతుందంటే పోటీ వస్తుంది. వాళ్ళకి అంత ఇచ్చారు, రేపొద్దున మాకెందుకు ఇవ్వరు, మేమేమన్నా తక్కువ, మా కులం ఏమన్నా తక్కువ అనే పోటీ వాతావరణం వస్తుంది.
ఓకే. అదే ఒక పాలసీ ఉందనుకోండి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి కాంపెన్సేషన్ చేస్తారండి. హ్మ్. దానికి ఒక చట్టబద్ధత ఉంది. యాక్ట్లోనే 1989 యాక్ట్లోనే ఓకే. ఎటువంటి కేసుల్లో ఎంత కాంపెన్సేషన్ ఇవ్వాలనేది కూడా చట్టంలోనే రాశారు. ఓకే. దాని ప్రకారం చేసుకుంటూ పోవచ్చు. దానికి అసలు ఎవరు అబ్జెక్ట్ చేయరుగా. హ్మ్. రెండవ అబ్జెక్షన్ నేను చెప్పింది ఏంటంటే, వ్యక్తుల మధ్య జరిగినటువంటి వివాదాల కారణంగా జరిగిన హత్యలో హ్మ్. ఒకళ్ళో ఇద్దరో వచ్చి లేదు ఇది కుల కోణంగా చూడాలి అని చెప్పినప్పుడు హ్మ్. దానిలో ఉన్న నిజానిజాలు తెలుసుకోకుండా లేకపోతే తెలిసినా బయట పెట్టకుండా ఓకే. వాళ్ళు చెప్పిందే నిజం అన్నట్లుగా మీరు దాన్ని కుల కోణంలో చూస్తున్నాము అనే అర్థం వచ్చేలాగా మీ చర్యలు ఉంటే ఓకే. లేని కులాల కుంపట్లు తయారవుతాయి మన రాష్ట్రంలో. మన రాష్ట్రానికి కులాల కుంపట్లు కొత్త ఏం కాదు. అవును. నేను ఇప్పటికీ నిశ్చితమైనటువంటి అభిప్రాయంతో ఉన్నది ఏంటంటే, గత 40-50 సంవత్సరాల్లో హ్మ్. కులాల కుంపట్ల వల్ల ప్రజలు ఎవడూ బాగుపడలేదు. ఏ కులము బాగుపడలేదు. ఓకే. ఏ కులము బాగుపడలేదు. మొత్తం మీద రాష్ట్రం, రాజకీయాలు, రాజకీయ వాతావరణం పాడైనాయి. ఓకే. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 21వ శతాబ్దంలో ఉన్నామని చెప్తున్నాం. సోషల్ మీడియా ఉంది. ఓకే. ఇవాళ వాస్తవాలు ప్రజలందరికీ తెలుస్తున్నాయి. పాత రోజుల్లో లాగా ఏదో ఒక పేపర్ చదివో ఎవరో చెప్పారని పుకార్లు నమ్మో మనం ఒక అభిప్రాయానికి రావక్కర్లేదు. ఓకే. వాస్తవాలన్నీ మన ముందు ఉంటున్నాయి. కాబట్టి కొంచెం చదువుకున్న వాళ్ళుగా, చదువు లేకపోయినా కానీ బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళుగా ప్రతి ఇష్యూని మనం అసెస్ చేయగలిగిన కెపాసిటీ ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఓకే. ఇటువంటి వాతావరణంలో లేని కులాల కుంపట్లు ఎందుకు పెడుతున్నారు? ఇట్లాంటివి చేసి ఎందుకు ఎండోర్స్ చేస్తున్నారు? ఇది ఒక కులపరమైనటువంటి హత్య అనే ఆరోపణని ఎందుకు ఎండోర్స్ చేస్తున్నారు? అది ప్రభుత్వంగా చేయాల్సిన పని కాదు. హ్మ్. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది పోయి దీన్ని ఇంకా ఎగదోస్తున్నారు అనేది నా అభ్యంతరం. సార్ ఒకటి వాళ్ళు కూడా కొంతమంది కాపు సంఘాలకు సంబంధించి ఎవరైతే దాసరి రాము అవ్వచ్చు, తోట త్రిమూర్తులు అవ్వచ్చు, లేకపోతే రకరకాల వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అమరావతిలో 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారు 100 కోట్ల రూపాయలు పెట్టి. ఎందుకు ఏబి వెంకటేశ్వరరావు దాని గురించి ప్రశ్నించడు? అంటే ఎన్టీఆర్ కమ్మ కులస్తుడు, ఏబి వెంకటేశ్వరరావు కమ్మ కులస్తుడైనా, లేకపోతే రకరకాలుగా మిగతాయి కూడా చాలా తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? నిజంగా ఓకే, ఇట్లాంటి ప్రశ్నలు సమాధానం చెప్పనులే కానీ అంటే వాళ్ళు అన్నారు కులాభిమానం ఉందని చెప్పి వాళ్ళు అంటారు. మరి స్థితి ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయి నా మీ దగ్గర కూడా, వచ్చినాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రతి చోట కూడా దీనికి సరే, సంబంధించి దానికి ఏమి అసలు మాట్లాడడానికి వాళ్ళకున్న హక్కును నేను ప్రశ్నించట్లా. వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడగొచ్చు. ఓకే. నేనేమి 600 కోట్లు కాదు 60 కోట్లతో పెట్టినా కానీ నేను అబ్జెక్షన్ పెడతా. ఓకే. దేనికైనా కానీ. ఓకే. దీనికి సమాధానం చెప్పండి. ఎందుకు అవసరమైంది? నిజంగా అభిమానులు ఉంటే పోనీ వాళ్ళందరూ చందాలు వేసుకుని విగ్రహం పెట్టించగలరు. ఆ కెపాసిటీ ఉంది. ఓకే. మీరు వరదలకి సహాయం అడిగితే 300 కోట్లు తెచ్చిచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. లైన్లో నుంచి మరీ విరాళాలు ఇచ్చారు. ఓకే. దీనికి కూడా అలాగే విరాళాలు వేసుకుని పోగేసుకుని చేసుకుంటారేమో. ఓపెన్గా మీరు ఆఫర్ ఇవ్వండి. ఇవ్వండి, ఇక్కడ స్థలం కేటాయిస్తాం. ఎన్టీ రామారావు గొప్ప వ్యక్తి, అందులో అందులో దాని గురించి అసలు ఇక ఆర్గ్యుమెంట్ లేదు. చాలా గొప్ప వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ కన్న బిడ్డల్లో అత్యుత్తమ వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఓకే. సో ఆయనకు విగ్రహం పెట్టడం కోసం స్థలం కేటాయించడంలో తప్పేం లేదు. కాకపోతే దానికి వేరియస్ పద్ధతులు ఉన్నాయి. గవర్నమెంట్ నుంచే 600 కోట్లు పెట్టాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. దానికి నేనేమి అబ్జెక్షన్ చేయడంలా. కాకపోతే ఈ ఇష్యూని ఆ ఇష్యూని కలగలిపి చూడాల్సిన అవసరం లేదు. దేనికి అదే కదా. అవును. ఈ వాదన ముందు పూర్తిగా అనేయండి. ఆ వాదన మళ్ళీ ఎత్తుకుందాం. కందుకూరికి సంబంధించిన ముందు పూర్తి ఉన్నాయంటారా? కందుకూరికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ మిగిలిన వాటితో ఎందుకు పోలీసు డైరెక్ట్ గా చెబుతున్నారు. అంటే రామోజీరావు గారి సంస్కరణ సభకు 10 కోట్లు ఖర్చు అయింది, మాట్లాడరా, ఈ రకరకాలుగా బయటకు వచ్చింది. అంటే ఇదన్నీ రాజకీయానికి అదొక ఇష్యూ. దాని గురించి సెపరేట్ గా మాట్లాడదాం. దానికి దీనికి సంబంధం ఏముంది? ఓకే. ఇష్యూస్ ఆర్ డిఫరెంట్. రామోజీరావు గారు కానీ ఆయన సంస్థలు కానీ ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు కానీ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళ సంస్థలు చేసినటువంటి ఇచ్చిన విరాళాలు వాటన్నిటితో పోలిస్తే ఆయన కోసం చేసింది చాలా తక్కువే. ప్రభుత్వం నిర్వహించింది 10 కోట్లు పెట్టింది వాళ్ళ ఆరోపణ. డజంట్ మ్యాటర్. ప్రభుత్వం ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది, ఎన్నో కార్యక్రమాలు. మొన్న జిఎస్టీ తగ్గించారని చెప్పి మోడీ గారితో సభ పెట్టారు. దానికి ఎంత ఖర్చు అయిందో నాకైతే లెక్క తెలియదు, కానీ చాలా ఖర్చు అయి ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున చేశారు. ఇవి కొన్ని గవర్నమెంట్ విచక్షణాధికారాల్లో ఉన్నాయి. వాటిని కూడా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
బట్ రామోజీరావు గారిని గౌరవించుకోవడం అనే దాన్ని ప్రశ్నించడం తప్పు. ఓకే. బికాస్ హీ హెస్ డన్ ఎ లాట్ టు ద స్టేట్. హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టాలెస్ట్ పీపుల్ ఎవర్ బోర్న్ ఇన్ దిస్ స్టేట్. ఓకే. సార్ అంటే కందుకూరు ఇష్యూ అవ్వచ్చు, మిగతా ఇష్యూలు ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీలో కూడా ఎందుకంటే సార్ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏ విధంగా వేధించారు అన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. ఆ టైంలో మీకు అండగా ఉంది తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, సానుభూతి పరులు. వచ్చిన తర్వాత మీకు ఏదైతే ఒక పదవి ఇచ్చారో ఆ చిన్న పదవి నచ్చక మీరు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ప్రశ్నిస్తాం మొదలుపెట్టారా? లేకపోతే అసలు మీరు రిటైర్డ్ అయిన తర్వాత మీ పాలసీస్ ఏంటి, ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది ప్రజలకు చెప్పే ప్రయత్నంలోనే ఇవన్నీ చేస్తున్నారంటే ఏం చెప్తారు? నా జీవితానికి నేను జవాబుదారీ పడుతున్నా ఇప్పుడు. హ్మ్. సో రిటైర్ అయిన తర్వాత నేను ఒక స్వేచ్ఛాయుతమైన మనిషిని. హ్మ్. నాకున్న జీవితం ఎలా ఖర్చు పెట్టాలో నేనే నిర్ణయించుకుంటా. దానికి ఎవరి మీద ఆధారపడను. హ్మ్. వాళ్ళు ఒక పదవికి ఎంపిక చేశారు. నాకది నా లైఫ్ ఎయిమ్స్, నా జీవిత లక్ష్యాలకి అది సరిపోదు కాబట్టి నేను తీసుకోలే. అంతే తప్ప అందులో ఏమి చిన్న పెద్ద అన్న విషయం ఏమి కాదు. ఓకే. అంతకుముందు చాలామంది మాజీ డీజీపీలు ఆ పదవిని చేశారు. అందులో ఆ పదవిలో వచ్చిన అగౌరవం ఏమీ లేదు. ఓకే. కానీ నా జీవిత లక్ష్యాలు వేరు, ఆ పదవిలో నేను చేయగలిగింది వేరు కాబట్టి నేను దాన్ని తీసుకోలే. నా జీవిత లక్ష్యాలు ఏమిటి అని నేను చూసుకుంటే హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసం, జరిగిన దౌర్జన్యాలు, జరిగిన దుర్మార్గాలు ఇలాంటివి మళ్ళా ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కోకూడదు అనే సంకల్పంతో నేను నా మిగిలిన జీవితాన్ని ఖర్చు పెట్టాలనుకున్నాను. ఓకే. అందుకనే జగన్ నెవర్ అగైన్ అనే నినాదంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. సార్ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇప్పటి నుంచి అసలు రారంటారా? రాకూడదు అనే సంకల్పంతో పనిచేస్తున్నా. సార్ నా చేతనైంది నేను చేస్తా, ఆ. మిగిలింది ప్రజలే చూసుకోవాలి. అంటే తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అంటే ఏ, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీ భుజం మీద గన్ను పెట్టి చంద్రబాబు నాయుడు కాల్చే ప్రయత్నం జరుగుతుందో అన్నట్టు. అంటే ఇద్దరిని కూడా మీరు ఒకే ఘాటిని కట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే దీనికి ఆయనకి రాజకీయ సంబంధించో ఆయన ఇంకా పెద్ద పదవి కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో ఆయన మనసులో ఇంకేదో ఉందని అంటున్నారు. అలా ఏదో చెప్పొచ్చు కదా సార్ మీరు మాకు. అంటే సీఎం పదవి టార్గెట్ ఏబి వెంకటేశ్వరరావు ఏమన్నా నా మనసులో నిశ్చితమైన అభిప్రాయం ఉంటేగా మీతో షేర్ చేసుకోవడానికి. ఏమంటే నేను ఇప్పుడు అదృష్టవశాత్తు ఒక సాధారణమైన మనుషులు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యే అదృష్టం మనకి ఈ రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగం కల్పించింది. ఓకే, అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఉండేవాళ్ళు అనుకోండి. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత అది ఇంకా కొంత నంబరు పెరిగింది. ఓకే. ఇంకా ఎక్కువ మంది సామాన్య ప్రజలు సంస్కృతం లేకపోతే లాటిన్ రాకపోయినా కానీ ఈ పరీక్షల్లో పాల్గొనడానికి అవకాశం కలిగింది. అలాంటి వాళ్ళకి దొరికింది. ఓకే. సో అదే రాజ్యాంగం, అవే చట్టాలు ఇచ్చినటువంటి వెసులుబాటుతో ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు చేపట్టాను. ఓకే. నాకు చేతనైనంత మేరకు దానికి న్యాయం చేశానని అనుకుంటున్నాను. అవును. ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్లు జరిగి ఉండొచ్చు, కానీ మానవ సహజమైన తప్పిదాలే కానీ ఓకే. కావాలని చేసిన మిస్టేక్స్ ఏమీ లేవు. ఏదన్నా ఉంటే కూడా నేను వాళ్ళకి దానికి సారీ చెప్పడానికి రెడీగా ఉన్నాను. అది ఒక పక్కన పెట్టండి. నేను చేయగలిగిందంతా నేను చేశాను. ఈ రాజ్యాంగం, ఈ సమాజం నాకు ఇచ్చిన గౌరవం, నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు, నాకు ఇచ్చినటువంటి అధికారము అసామాన్యమైంది. మామూలు ప్రజలు ఎప్పుడు ఊహించుకోలేనంత అధికారం ఇచ్చారు. ఇంతకు మించిన అధికారం ఇంకెక్కడి నుంచి వస్తుంది నాకు? ఏ పదవులతో వస్తుంది చెప్పండి? నేను చూడని అధికారం ఏముంది? నేను అనుభవించని కన్వీనియన్సెస్ ఏమున్నాయి? ఓకే. కాబట్టి ఏదో ఒక పదవి ఆశించి చేస్తున్నారు అనేది జనరల్గా మనుషులు అట్లా ప్రతి వాళ్ళని సస్పెక్ట్ చేస్తారు కాబట్టి సస్పెక్ట్ చేసినందుకు నేను తప్పు పట్టను, కానీ అది వాస్తవం కాదు. ఓకే. నేను నాకున్న మిగిలిన టైంని ఏ అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు అడ్డుకుంటూ అసహాయులకు అండగా నిలబడి నా ఉద్యోగం చేశానో అదే పనిని రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగించాలి ప్రజా జీవితంలో అనే ఉద్దేశంతో వచ్చాను. ఓకే సార్. దీనికి సంబంధించి కొనసాగింపుగా ఏదైతే ఉందో ప్రజలకి సేవ చేయాలని మీరు ముందుకొచ్చారు రాజకీయాలకు సంబంధించి. ఒకవేళ జనాలకి ఒక క్వశ్చన్ ఏంటంటే
బీజేపీలోను, టీడీపీలోను, జనసేన పార్టీకి సంబంధించి ఆహ్వానాలు వస్తే వెళ్ళే అవకాశం ఉందా? లేకపోతే ఇలాగే ప్రశ్నిస్తూ ముందుకెళ్తారా? ఏబీ వెంకటేశ్వర గారు అంటే ఏం చెప్తారు? అసలు ఇవన్నీ హైపోథెటికల్ క్వశ్చన్, ఊహాజనితమైన ప్రశ్నలకు ఎందుకు సమాధానాలు చెప్పాలి? నేను ఏ మాట చెప్పినా కానీ దానికి విపరీతమైన అర్థాలు తీస్తారు కాబట్టి ఈ ప్రశ్న పక్కన పెట్టేద్దాం. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ మై, ఓకే. అసలు నా ఆలోచనలో లేదు అది. ఓకే. సార్ ఇంకోటి సార్, అసలు ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఎందుకంత అంటే ప్రపంచంలో ఏంటి అసలు చంద్రబాబు నాయుడికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా అంత పగ ఉందో లేదో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మీకు అంత ఏంటి సార్? అంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అందరూ వెళ్ళి కలిస్తే ఏబీ వెంకటేశ్వరరావు గారు కలవలేదనే కోపమా? అసలు ఏంటి సార్ మీకు ఆయన పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఏం చెప్పండి. బాహుబలి సినిమా 1 వచ్చినప్పుడు ఆ, ఒక ప్రశ్న వేసి వదిలేస్తాడు కదా, అవును. కట్టప్ప ఎందుకు చంపాడు ఆ బాహుబలి. బాహుబలిని చంపింది ఆ ఆ రెండో టైప్ పార్ట్ వచ్చిన దాకా దానికి సమాధానం దొరక్క గిలగిలగిలగల కొట్టుకున్నాం. కొట్టుకున్నారు. సో అట్లాగే అసలు ఈ ప్రశ్నకి కూడా ఎవరికి సమాధానం దొరకట్లేనట్టుంది. ఆ, నన్ను ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కళ్ళు అడిగే ప్రశ్న అదే. ఆ. విచిత్రం ఏంటంటే ఈ విషయం నాకు కూడా తెలీదు, సమాధానం నాకు పోనీ ఆయనకన్నా తెలిసిన ఆయనకైనా తెలిసేవాళ్ళు పాపం. అడగండి ఎప్పుడన్నా దొరికినప్పుడు, పోనీ 1 to 1 దొరికినప్పుడన్నా అడగండి, సార్ ఒకటి నాకు సార్. కూడా చెప్పండి. ఉమ్. తెలిస్తే నేను కూడా తెలుసుకోదలుచుకుంటున్నా. అసలు మీకు తెలియదు అసలు ఎందుకు ఏంటండి? ఎగ్జాక్ట్ గా చెప్పలేమండి. సి ఎట్లా ఉంటుందంటే రాజకీయాల్లో ఆయన బిజీలో ఆయన ఉంటాడు. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక పోలీస్ ఆఫీసర్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఆయనకి ఏంటి? వీడు మంచాడా చెడ్డాడా అని చాలా ఎక్కువసేపు అనలైజ్ చేసి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఆయనకి ఏంటి? అంతకుముందు ఎవరో చెప్పుంటారు, ఈయన అట్లా అండి ఇట్లా అండి, ఆయన మీకు వ్యతిరేకంగా ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తున్నాడని నూరిపోసి ఉండొచ్చు, గెలిచిన తర్వాత కూడా నూరిపోసి ఉండొచ్చు. ఓకే. సార్ వాడు అక్కడ ఉన్నాడు, వాడిని మాత్రం రాని మాకండి అని చెప్పి, సర్లే అది తీసి అవతల బారేయండి వాడు ఎవడో అన్నట్టు. ఆయన ఎందుకు ఇస్తాడు నాకు అంత ఇంపార్టెన్స్? కాకపోతే ఇంపార్టెన్స్ ఇవ్వాలా, మళ్ళీ ఈ నూరిపోసేవాళ్ళు పోస్తూనే ఉంటారు కదా. 8 నెలలు పోస్టింగ్ ఇవ్వాలా, పక్కన పెట్టేశారు. ఆల్ రైట్, నేనేమి ప్రొటెస్ట్ చేయలా, నేనేమి అడగలా, ఓకే. ఎక్కడ బయటపడలా, తల ఉంచుకుని నా ఇంట్లో కూర్చున్నా, టైం ఉన్నప్పుడు వ్యవసాయం చేసుకుంటా కూర్చున్నా. ఆల్ రైట్. తర్వాత ఏమంటే మరీ జీతం లేకుండా 8 నెలలు అయిపోయింది, కొంచెం ఇబ్బందిగా ఉంది, జీతం ఇవ్వండి, మీ ఇష్టం వచ్చిన ఏదో ఒక పిచ్చి పోస్టింగ్ ఇవ్వండి, ఏదో ఒక మూల పడేయండి అని చెప్పి 2 సార్లు లెటర్లు పెట్టా ఆయనకి. ప్రభుత్వానికి లెటర్లు పెట్టినప్పుడు ఆ లెటర్లు ఆబ్వియస్లీ ప్రభుత్వంలో ఉన్న ఒకటి ఏంటంటే ఏదైనా కాగితం పెడితే దాని మీద ఒక ఫైల్ కదులుతుంది. చీఫ్ సెక్రటరీ గారు అప్పుడు ఉంటే ఆమెకి పర్సనల్గా కలిసి మరీ ఇచ్చా. ఏమంటే నాలాగానే పోస్టింగ్ ఇవ్వకుండా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పెట్టారు. ఓకే. వాళ్ళకేమో జీతాలు ఇచ్చారు పోస్టింగ్ ఇవ్వకపోయినా, సరే చివరికి వాళ్ళకి కూడా పోస్టింగ్ ఇచ్చారు అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళకి జీతాలైనా ఇస్తున్నారు, నాకు జీతం కూడా ఇవ్వట్లేదు. ఐపీఎస్లో నాకు ఒక్కడికి ఇంత నా మీద ఇంత పక్షపాతం ఎందుకు, నాకు కూడా జీతం ఇవ్వండి కనీసం, నా మీద ఎంత ప్రేమ ఎందుకు అన్నారా? సో నాకు జీతం అన్నా ఇవ్వండి అని అంటే చీఫ్ సెక్రటరీ గారు పాపం ఆవిడ, జీతం ఇవ్వట్లేదా, ఇది నాకు తెలియదండి, నిజంగా నేను మూవ్ చేస్తానులే అని చెప్పి కాగితం తీసుకుంది. ఓకే. కాగితం తీసుకొని మళ్ళీ 15 రోజుల దాకా ఏమి కదలకపోయేసరికి మళ్ళీ ఇంకొకసారి కలిసారు. అరే ఇంకా అవ్వలేదా అని చెప్పి ఇంకొకసారి కాగితం తీసుకుంది. ప్రాబబ్లీ ఆవిడ ఏంటండి మొన్న ఇచ్చాం కదా ఇంకా ఏమి చేయలేదు ఏంటి అని అడిగి ఉండొచ్చు. ఈ కాగితం మా డీజీపీ ఆఫీస్కి వచ్చింది. ఎందుకు ఇవ్వట్లేదా జీతం, మీ రిమార్క్స్ ఏంటి రాయమని అడుగుతారు కదా, వాళ్ళ అభిప్రాయం అడుగుతారు కదా. సో అడిగినప్పుడు వీళ్ళు అసలు ఆ ఫైల్ ప్రాసెస్ కూడా చేయకుండా పక్కన పడేసి కూర్చున్నారు. నేను 2వ సారి కూడా అడిగేసరికి వాళ్ళు వీడు మాటికి జీతం అడుగుతాడు, వీడికి ఎంత పొగరా అని చెప్పి ఇమీడియట్గా ఒక తూతు మంత్రం ఎంక్వైరీ ఒకటి చేసి, ఒక బ్యాక్ డేటెడ్తో ఒక ఎంక్వైరీ చేసి, అది కూడా బ్యాక్ డేటెడ్తో వారం రోజుల్లో సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టారు. ఓకే. సస్పెన్షన్ దేనికి చేశారా అని అంటే, ఒక అసత్యపూరితమైనటువంటి అభియోగాలతో, ఒక దుర్మార్గమైన అభియోగాలతో సస్పెండ్ చేశారు. దెన్ ఐ హ్యాడ్ టు ఫైట్ బ్యాక్. ఓకే సార్. అంతే. సో ఇందులో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారో, ఆయన నిర్ణయాలు ఎంతవరకు ఇందులో పనిచేసినాయో నాకైతే తెలియదు. ఓకే సార్. ఏబీ వెంకటేశ్వరరావు ఆఫ్టర్ ఆల్ ఒక పోలీస్ ఆఫీసరు, ఆయన ఎలా పట్టించుకుంటాడు అని మీరు చెప్తున్నారు. 2019 మే 30వ తారీఖున
ముఖ్యమంత్రి అయితే 31వ తారీఖున సస్పెన్షన్ ఇచ్చారు. అంటే ఎంత లేదు లేదు ఆ? యు ఆర్ ఫ్యాక్చువల్లీ రాంగ్. ఆ! 30వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉదయం చేశారు. సాయంత్రం రాత్రి 9కో 10కో ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చారు. ఓకే. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చి పోస్టింగ్ లేకుండా జిఏడీలో రిపోర్ట్ చేయమన్నారు. అంతే. అంతే. ఆ! 31వ తారీఖున రిపోర్ట్ చేశా ఓకే. మేము. జీఏడీలో. జిఏడీలో ఓకే. మేము 31వ తారీఖున జిఏడీలో రిపోర్ట్ చేసి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉంటే ఆయన కనపడి హ్మ్. సరే సార్ ఏదో ఒకటి చేయండి, మీ ఇష్టం వచ్చింది చేయండి, ఎక్కడో చోట పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పి వచ్చేసా. ఓకే. వచ్చేసి ఇంట్లో కూర్చున్నా. మళ్ళా ఆఫీస్ సెక్రటేరియట్ మొహం చూడలా. ఓకే. నెక్స్ట్ జాన్యువరి దాకా. హ్మ్. జాన్యువరిలో అది కూడా ఏంటి, అజయ్ కల్లం గారిని 2-3 సార్లు కలిసి ఏంటి సార్ ఇది జీతం కూడా ఇవ్వట్లేదు, మీరేమో ఐఏఎస్ ఆఫీసర్లకు అయితే జీతం ఇస్తున్నారు, నాకు ఒక్కడికే జీతం ఇవ్వట్లేదు, నేను ఇదేమని ఎలా బతకాలి సార్ అన్నారా? ఇదేమని అసలు ఈ తేడా ఎందుకు? హ్మ్. ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమందిని పోస్టింగ్ లేకుండా పెట్టారు, వాళ్ళకి పెట్టారు, జీతాలు వాళ్ళు ఇస్తున్నారు, చేస్తున్నారు. మొదటి రోజు నుంచి జీతాలు ఇస్తున్నారు. ఓకే. నాకే ఎందుకు ఇవ్వట్లేదు ఐపీఎస్ ఆఫీసర్కి? ఎవరేం చెప్పలేదు సార్, వాళ్ళు ఏం చెప్పలేదా? ఆయన ఎల్వి అంటే సుబ్రహ్మణ్యం గారు కానీ లేకపోతే అజయ్ కల్లం గారు కానీ ఏమని చెప్పారా సార్? ఏదో అజయ్ కల్లం గారు ఇచ్చిన సలహా ఏంటంటే, హ్మ్. సరే నేను ఒకసారి జాన్యువరి 1న కలిసేది ఉంది, మాట్లాడి చూస్తాలే అన్నారు. హ్మ్. మళ్ళీ 5వ తారీఖునో 6వ తారీఖునో కలిసి ఏం సార్ మాట్లాడారా, నా జీతం అన్ని ఇస్తున్నారా అంటే మాట్లాడటం కుదరలేదండి, ఆ రోజున బాగా బిజీ అయిపోయింది, ఎక్కువ మంది ఉన్నారు, మాట్లాడటం కుదరలేదు. అయినా ఎందుకైనా మంచిది ఒక కాగితం పెట్టండి, కాగితం పెడితే ఏదో ఒక పని నడుస్తూ ఉంటున్నారు. ఓకే. ఆయన చెప్పిన దాని మీద కాగితం పెట్టా. ఓకే. అంతే. సో కాగితం పెడితే సస్పెండ్ చేసి పెట్టారు. అది జరిగింది సార్ 2019లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాలేదు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఏబి వెంకటేశ్వరరావు గారు. రాలేదంటే రాదు అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాంతోపాటు 2019కి సంబంధించి మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే కనీసం దానికి సంబంధించి కూడా తెలీదా ఆయనకి? ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ఏం జరగబోతుంది, ఇంత పెద్దది జరుగుతుంటే తెలీదా అన్నట్టుగా కూడా రకరకాల అభియోగాలు సార్. ఏం చెప్తారు ఈ క్లారిటీ? అంటే డిఫరెంట్గానే చెప్పండి సార్. పొలిటికల్ డెవలప్మెంట్స్ గురించి కానీ, ఎన్నికల్లో గెలుపు ఓటముల గురించి కానీ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి కొన్ని సాంప్రదాయబద్ధమైన విధులు ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు కాదు, గత 50-100 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల నుంచి నడిచే సాంప్రదాయబద్ధమైనటువంటి విధులు ఉంటాయి. ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఇంగ్లీష్ వాళ్ళు పెట్టింది. అంతకుముందు మనం రామరాజ్యంలో కూడా గూఢచారులు ఉండేవాళ్ళు అని మనం ఏదో అనుకుంటాం, కానీ ఉన్నారో లేరో మనకు తెలియదు. కానీ మొత్తానికి బ్రిటిష్ వాళ్ళ దాంట్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ. ఓకే. వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళ మెయిన్ గవర్నమెంట్ అంతా వేల కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వాటికి ఎక్కువ బ్యూరోక్రసీ మీద ఆధారపడేవాళ్ళు. ఓకే. సో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఏదైనా సరే రెల్మ్లో, వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో ఓకే. పొలిటికల్ స్టెబిలిటీ గురించి కానీ, పొలిటికల్ డెవలప్మెంట్స్ గురించి కానీ, ఎందుకంటే పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏది జరిగినా కానీ అది సామాజికంగా లేకపోతే ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపిస్తాయి, సామాజిక పరిస్థితుల మీద ప్రభావం చూపిస్తాయి, రాజకీయ పరిస్థితుల మీద ప్రభావం చూపిస్తాయి, గవర్నమెంట్స్ యొక్క స్టెబిలిటీ మీద ప్రభావం చూపిస్తాయి, ఓకే, అల్టిమేట్లీ లా అండ్ ఆర్డర్ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి దే కీప్ ఎన్ ఐ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. ఓకే. సో ఇందులో భాగంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికల వేళ ఏమేమి డెవలప్మెంట్స్, ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఏ రకమైనటువంటి కూటములు ఫామ్ అవుతున్నాయి, ఏ గ్రూప్స్ ఎటువైపు మూవ్ అవుతున్నారు, వాళ్ళ మెథడ్స్ ఏంటి, ఎలక్షన్స్ మెథడ్సే కాకుండా ఎలక్షన్స్లో వైలెన్స్ కూడా ఉంటుందిగా. అవునండి. ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ పాత రోజుల్లో చాలా ఎక్కువ ఉండేది వైలెన్స్. ఏ గ్రూప్స్ వైలెన్స్ చేసే అవకాశం ఉందని చాలా కీన్గా అబ్జర్వ్ చేయటం బాధ్యతల్లో ఒక భాగం. ఓకే. అంతే తప్ప మీరు గెలుస్తారా, ఎన్ని సీట్లతో గెలుస్తారు, ఏ సీట్లో గెలుస్తారు, ఏ సీట్లో ఓడిపోతారు అని రోజు గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేసే ఉద్యోగం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇది కాదు. పాపులర్ పర్సెప్షన్ అట్లా ఉంటుంది, కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ అ ఫ్యాక్ట్. ఓకే. ఫ్రమ్ టైమ్ టు టైమ్ వాట్ ఈస్ ద జనరల్ అట్మాస్ఫియర్, వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్, ప్రజల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి, ఏ ఇష్యూస్ మీద జనంలో కొంత అలజడి ఉంది అనే విషయాన్ని గవర్నమెంట్కి రాతపూర్వకంగానే ఇస్తారు. అవన్నీ కొంచెం కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ కాబట్టి బయటికి రావు. అందులో భాగంగా ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ని రిపోర్ట్ చేసే భాగంలో
మేము ఏం చెప్పామో ఏం చెప్పలేదో అనేది నాకు ఆయనకే తెలుసు తప్ప మధ్యలో ఎవరికి తెలియదు. హ్మ్. నేను ఈయన ఇట్లా చెప్పాడంట, ఆయన ఇట్లా చెప్పలేదంట, హ్మ్. హెచ్చరించకుండా హ్మ్. హ్మ్. బాధ్యతారాహిత్యంగా ఉన్నాడంట అనేది ఇవన్నీ కూడా ఊహాజనితమైనవి తప్ప ఎవరో తెలిసి మాట్లాడేది కాదు. ఓకే. సో అవి మీడియా ముందు డిస్క్లోజ్ చేయాల్సిన విషయాలు అసలు ఏమాత్రం కావు. ఓకే. అది వృత్తి ధర్మం కాదు. హ్మ్. సో దాన్ని పక్కన పెట్టేయండి, Hmm. విచ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్ట్. ఓకే. నెక్స్ట్. రెండోది, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయంలో ఎటువంటి అపోహలకి అవసరం లేదు. హ్మ్. ఎవరికి ఎటువంటి అపోహలకి అవసరం లేదు. హ్మ్. ఎందువల్లంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరగబోతోందని ఎవడో దుర్బిణి వేసి చూడడం హ్మ్. ఇంపాసిబుల్. మీరు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళు చెప్పేది ఇది ఒక విపరీతమైన ఇది ఏంటంటే రాష్ట్రంలో జరిగే ప్రతి మర్డరు, జరగబోయే ప్రతి రేపు, జరగబోయే ప్రతి అఫెన్స్ గురించి ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుస్తుందా ఏంటి? ఏం తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక అంటే మాట్లాడుతున్నారా మీ బాధ్యత మాట్లాడేవాళ్ళు? మీరు బాధ్యత వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అదే చెప్పేది. తెలుసుకోవాల్సిన బాధ్యత. నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఒక ఎంపీని ఎవరైతే అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు లేకపోతే అలా ఒక పెద్ద వ్యక్తికి సంబంధించింది కదా సార్. అలాంటిది ఏదైనా ఇష్యూ ఇట్ ఉంటుంది? ఈస్ ఇంపాసిబుల్ టు నో. ఓకే. సోవియట్ యూనియన్లోనూ ఆ పాత కమ్యూనిస్ట్ కంట్రీస్లో ఆల్మోస్ట్ ప్రతి 10 మందిలోనూ ఒక 5గురు గూఢచారులు ఉండేవాళ్ళు గవర్నమెంట్ తరఫున. అట్లాంటిది వాళ్లే తెలుసుకోలేకపోయేవాళ్ళు అసలు యాక్చువల్గా ప్రజల మైండ్లో ఏం జరుగుతుంది అనేది. ఓకే. సో దాన్ని అలా తెలుసుకోవాలని అనుకోవటం కూడా పిచ్చితనం. అసలు అంత డబ్బు, అంత ఎనర్జీ స్పెండ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే. ఓకే. జరుగుతాయి. ఇన్సిడెంట్ జరగకుండా హత్యలు లేకపోతే ఇంకో కొన్ని వైలెంట్ ఇన్సిడెంట్ జరగకుండా ఎవడో ఆపలేడు మోడర్న్ సమాజంలో. జరుగుతూ ఉంటే జరిగిన దాని మీద ఏ యాక్షన్ తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే. కాబట్టి వివేకానంద రెడ్డి గారి హత్య జరుగుతుందని ముందే తెలియదా అనే వాళ్ళ అజ్ఞానానికి మనం జాలిపట్టం తప్ప ఏమి చేయలేం. అట్లాంటివి ఎవరికి తెలియవు. ఓకే సార్. సో ఆ విషయంలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏ మాత్రం ఈషన్ మాత్రం కూడా ఆ ఇన్సిడెంట్ని రిపోర్ట్ చేయడంలో కానీ, ఆ ఇన్సిడెంట్ని ఫాలో అప్ చేయడంలో కానీ, దాని ఇన్వెస్టిగేషన్ని ఫాలో అప్ చేయడంలో కానీ ఏమాత్రం ఫెయిల్ అవ్వాల. ఇది నేను చాలా సాధికారికంగా, చాలా కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. ఓకే. నమ్మిన వాళ్ళు నమ్మండి, లేని వాళ్ళు మానే. జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందని మీరు నమ్ముతున్నారా దానికి సంబంధించి? అలాంటిది ఏదన్నా ఒకవేళ మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ఎవరైతే సునీత గారు దీని మీద ఆరోపణలు చేశారు, దీనికి సంబంధించి అవినాష్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో ఏమైనా జరిగినాయని చెప్తున్నారు. ఒక ఇంటెలిజెన్స్ చీఫ్గా వెనక ఉన్నారు అని మీరు అభిప్రాయపడుతున్నారా లేదంటే ఏం చెప్తారు? ఇట్స్ ఎ వెరీ బిగ్ కేస్. సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఓకే. సో సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తూ యాక్చువల్గా ఈ క్వశ్చన్ దగ్గరే సిబిఐ ఆగింది. ఇంకా ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికే సిబిఐ ఇంతవరకు ఆన్సర్ చేయలే. సో లెట్ సిబిఐ ఆన్సర్ దిస్ క్వశ్చన్. నేను ఆన్సర్ చేయడం ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో ఉండగా నేను ఆన్సర్ చేయడం అప్రోప్రియేట్ కాదు. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే జగన్ ఫోన్స్ ట్యాప్ చేశారా? వైసీపీ చెప్తుంది 2019కి సంబంధించి ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇంక ఎలక్షన్ జరగకముందు జగన్ ఫోన్ ట్యాప్ చేశారు. దాంతోపాటు మీ మీద ఉన్న పెద్ద అభియోగం ఏంటంటే కోడికత్తి సీన్కు సంబంధించి మొత్తం కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మ్యాక్సిమం మీకు తెలుసు అని చెప్పి ఒకటి సార్ ఒకటి అడుగుతాను. ఫస్ట్ ఆయన ట్యాప్ చేశారంటే మీరు చేయలేదని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? అంటే అదే సార్, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఫోను మీరు ఇంకా అడగలేదు, నేను చెప్పలా. ఓకే సార్. ఫోన్ ట్యాప్ చేశారా లేదా చెప్పండి. లేదు. ఓకే, ఇప్పటికైనా ఆయన ప్రశాంతంగా ఉండమనండి. ఏవి చేయలే. ఓకే సార్. నెక్స్ట్ కోడికత్తి సీన్కు సంబంధించి ఏదైతే వైజాగ్లో జరిగిందో ఆ వైజాగ్లో జరిగిన సంఘటన అప్పుడు కూడా మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఏఎన్ఐ రిపోర్ట్లో కూడా మొత్తం ఇవన్నీ అంటే మీరు ఉన్నారని కాదు కానీ నిజంగా ఆయన ఒప్పుకున్నట్టుగా రిపోర్ట్లో ఉంది అని చెప్పి వైసీపీ నాయకులు కానీ మిగతా వాళ్ళు కూడా మీకు తెలుసు అనేది. అంటే ఎవరైతే సీను ఎవరైతే ఉన్నారో మేము ఉద్దేశపూర్వకంగానే ఇట్లా చేశాను అని చెప్పి అని వాళ్ళ ఒక ఛార్జ్ షీట్లో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అసలు దీనికి మీకు నిజంగా ఏదన్నా కొంచెం అన్న ఛార్జ్ షీట్లో ఎక్కడ పొరపాటున కూడా మా పేర్లు కానీ లేకపోతే మీ పేరు లేదు, మా గురించి ఎక్కడ లేదు. కోడికత్తి శ్రీను వెనకాల ఎవరన్నా ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు కాదు, మేమే ఇంకా ఎక్కువ ప్రయత్నం చేసాం.
మేమే నానా తిప్పలు పడ్డాం. వీడి వెనకాల ఎవడున్నాడు రా బాబు, ఎంత పెద్ద పని చేసి కూర్చున్నాడు వీడు పిల్లోడు, వీడి వెనకాల ఇంకెవడన్నా నిజంగా ఉన్నాడా అని చెప్పి వెతకడానికి మేము శతవిధాలా ప్రయత్నం చేసాం. ఓకే. యాక్చువల్గా ఎవరూ లేరు అనేది మాకు తేలింది. మా మా దర్యాప్తులో ఎవరూ లేరని తేలింది. సరే, అయినా కానీ మమ్మల్ని నమ్మలేదు, స్టేట్ పోలీసుని నమ్మలేదు, ఫైన్. చివరికి తీసుకెళ్ళి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏకి ఇచ్చారు. ఓకే. ఎన్ఐఏ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్లో దీని వెనకాల ఎవరు ఉన్నారనే దానికి అసలు ఏమాత్రం ఆధారాలు లేవు అని వాళ్ళు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఓకే. కాబట్టి మేము చెప్పిందే నిజమైంది. అతని వెనకాల ఎవరు లేరు. ఆ పిల్లోడు కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్, ఓవర్ థింకింగ్ చేసి ఏదో పని చేశాడు. అవును. అంటే అప్పుడు మీరు వెళ్ళి ఒకసారి కలిసినప్పుడు వాళ్ళు దండలేసి అది ఇది అంతా హంగామా జరిగింది సార్ ఒకసారి. అంటే మొన్న నేను రాజకీయాల్లో రాజకీయాల నుంచి వచ్చినప్పుడు కరెక్ట్, దాన్ని కూడా వైసీపీ చాలా వాడుకుంటారు. నేను అనేది ఏంటంటే కోడికత్తి శ్రీ తప్పు చేయలేదని నేను ఎప్పుడు చెప్పట్లా. కాకపోతే వాడు ఒక పిల్లోడండి, లోక జ్ఞానం తక్కువ, తెలిసి తెలియక చేసిన తప్పు అంతే తప్ప అసలు ఆయన్ని హామ్ చేయాలన్న ఉద్దేశం అతనికి లేదు. ఓకే. దాని వరకు నేను ఖచ్చితంగా నమ్ముతున్నా, ఖచ్చితంగా దాన్ని ప్రూవ్ చేయగలను కూడా ఎవరన్నా అడిగితే. ఓకే. ఎనీవే కోర్టులో ఉంది కాబట్టి కోర్టులోనే ప్రూవ్ అవుతుంది, నేను ప్రూవ్ చేయక్కర్లా. సార్ హామ్ చేయాలని చెయ్యలా, చేసిన తప్పుకి కంటే ఎక్కువ శిక్ష అనుభవించాడు. 6 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. ఓకే. ఇప్పటికీ కూడా అతన్ని విచారణ అయిపోయి ఆ కోర్టులో ఆ కేసు కనుక ఏదో ఒక రకంగా ముగిస్తే, జడ్జి గారు ఒక అభిప్రాయానికి వచ్చి ముగిస్తే వాడు బతుకుతాడు. ఆ అవకాశం కూడా మనం ఇవ్వటంలా. ఒక కుర్రాడిని, సరే కుర్రాళ్ళు ఎవరైనా కుర్రాళ్లే, బట్ ఇతను మరీ దళిత కుర్రాడు, బాగా కడు పేదరికంలో నుంచి వచ్చిన దళిత కుర్రాడు. ఇవాళకి వాళ్ళ అమ్మ పాపం ఈ జంగల్ పనులు అంటారే, ఎన్ఆర్ఈజీపీ పనుల మీద వచ్చే డబ్బులు, ఆ పెన్షన్ డబ్బులతోనే బతుకు. తండ్రి ఏం పని చేయలేడు, అన్న పని చేస్తాడు, కానీ అతనికి కుటుంబం ఉంది. సో వీళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈ గొడవలో అప్పుల పాలైపోయారు. సో వాడి జీవితాన్ని మళ్ళీ దారిలో పెట్టాలి కదా, అది సమాజం బాధ్యతగా. వాడు తెలుసో తెలియక తప్పు చేశాడు, కుర్రాడు మన కుర్రాడే కదా. సో కాబట్టి దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి అని నేను ఆ కేసు టేకప్ చేశానే తప్ప అతను ఏ తప్పు చేయలేదు అని అతన్ని ఎండోర్స్ చేయడానికి కాదు. ఓకే సార్. మరొక అంశం ఏంటంటే, మీ మీద అవినీతి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి సంబంధించినప్పుడు ఐ ఇన్ ద స్కై, ఇజ్రాయెల్కి సంబంధించి ఒక నిఘా దానికి సంబంధించి దగ్గర మీ కుమారుడికి ఒక 35 లక్షలకు దానికి సంబంధించి ఒక స్కామ్ జరిగింది. దీంట్లో ఆయన సబ్జెక్టు కరెక్షన్ 35 కోట్లకు సంబంధించి జరిగిందని కూడా వాళ్ళు మాట్లాడారు. ఏంటి సార్ జనాలకి మీరు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏదో చెప్పి పంపించేద్దాం అనే ప్రయత్నమా, నిజంగా దాంట్లో నిజానిజాలు ఏమున్నాయి? ఏమి లేవు స్వామి. ఏమన్నా ఉంటే నన్ను వదిలిపెడతారా? అంత ఈజీగా వదిలిపెడతారా? అంత దూరం అయినా నేను అంత ధైర్యంగా పోరాడగలనా? నేను ఏమన్నా తప్పు చేసి ఉంటే చెప్పండి మీరే. తప్పు చేసిన వాడు అంత ధైర్యంగా పోరాడగలనా? లిసన్, ఆ టెక్నాలజీ వెరీ అప్రాప్రియేట్ టెక్నాలజీ, మనకి అందుబాటులో, మన దగ్గర ఉండే డబ్బులకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ. దాన్ని మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో తెచ్చుకుందామని చెప్పి ప్రయత్నం చేసాం. ఆ టెక్నాలజీస్ తెచ్చుకుని వాళ్ళ మావోయిస్టుల మీద మనం పై చేయి సాధించాము అని అంటే, మేము చేయలేకపోయింది వేరే ఏజెన్సీస్ కానీ వాళ్ళు కానీ చేశారు. కాబట్టి వాళ్ళ మావోయిస్టు సమస్యని ఒక కొలిక్కి తీసుకురాగలిగారు. అందులో ₹1 అవినీతి కూడా జరగలేదు, ₹1 అవినీతి కూడా ఆస్కారం లేదు ఫ్రెండ్. మూడోది, అసలు ఏ రకమైనటువంటి అవినీతికి ఉద్దేశించబడి చేసిన ప్రొక్యూర్మెంట్ కాదు అది, ఆలోచన కాదు. కేవలం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసుని స్ట్రెంగ్థెన్ చేయడం కోసం చేసిన ప్రయత్నమే తప్ప అందులో ఏమాత్రం స్వార్థపు ఆలోచన కానీ ఉద్దేశం కానీ లేదు. అది ఒక వాస్తవం. దాన్ని నువ్వు చెప్పే తప్పు అని ప్రూవ్ చేయాల్సింది అవతలాళ్ళు. నేను ఎక్కడ ప్రూవ్ చేసుకుని నా పాతివ్రత్యాన్ని ప్రతిరోజు అగ్ని పరీక్ష నేను ఎక్కడ చేస్తాను? సో అండ్ ఎనీవే నౌ ఇట్ హస్ గాన్ త్రూ ది హోల్ ప్రాసెస్. కోర్టులో, హైకోర్టులో ఎఫ్ఐఆర్ ఇట్ సెల్ఫ్ వాస్ క్వాష్డ్. సో దేర్ ఇస్ దట్ కేస్ ఇస్ నౌ కంక్లూడెడ్ వన్ వే ఆర్ ది అదర్. ఓకే సార్. ఇంకోటి మీరేదేంటంటే మావోయిస్టులకు సంబంధించి ఈ నిఘా నేత్రానికి సంబంధించి మీరు చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలామంది మావోయిస్టులు
మల్లోజుల వేణుగోపాలు, ఆచన్న లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో మావోయిస్టులని తగ్గించడం కోసం మీరు చాలా కార్యక్రమాలు చేశారు. ఈ స్టెప్‌ని మీరు ఎలా చూస్తారు? నిజంగా అంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్ 31 కల్లా చివరి మావోయిస్ట్‌ని లేకుండా చేస్తామని వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. సాధ్యమేనా అంటారా? మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏం చెప్తారు? సాధ్యమే. హ్మ్. అసాధ్యమేం కాదు. హ్మ్. ఖలిస్తాన్ ఉద్యమం జరిగినప్పుడు ఎవరైనా అది పీక్‌లో ఉన్నప్పుడు మీరు ఇంకా చిన్నపిల్లలు అయి ఉండొచ్చు. హ్మ్. 1980స్‌లో, 90స్‌లో కూడా. సార్. సో, ఖలిస్తాన్ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు అసలు దీన్ని ఎప్పటికైనా ఆపగలమా అనే అనుమానాలు చాలా ఉన్నాయి. ఓకే. ఎవరో ఆపగలమని అనుకోలే. హ్మ్. అంత దారుణంగా ఉండేది పరిస్థితి. మీకు తెలియకపోవచ్చు. ఓకే సార్. బట్ అలాంటి ఉద్యమాన్నే కంప్లీట్‌గా ఆఫ్ చేయగలిగాం. హ్మ్. సో, అలాగే మావోయిస్ట్ ఉద్యమం కూడా ఎక్కడో చోట భావజాలపు జాడలు మిగిలే ఉంటాయి కానీ హ్మ్. బట్ ఉద్యమం స్థాయిలో ఉండదిక. హ్మ్. బట్ ఇది ఎప్పుడూ జరగాల్సింది యాక్చువల్గా. ఐ ఆల్వేస్ యూస్ టు నాకు తెలిసిన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ మిత్రులతో కూడా నేను వ్యక్తిగత స్థాయిలో మాట్లాడేటప్పుడు చెప్తా ఉండేవాడిని. అనవసరమయ్యా దీన్ని ఈ రక్తపాతం. హ్మ్. మీరు అనవసరంగా మనుషులు పిల్లల్ని చంపేసుకుంటున్నారు. హ్మ్. మీరు ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది. బికాజ్ ఇట్ విల్ నాట్ లీడ్ యూ ఎనీవేర్. ఓకే. మీరు ముందుకు పోలేరు. యూ కెనాట్ సక్సీడ్. ఓకే. మీ వల్ల కాదు. అసలు ఆ పరిస్థితులు లేవు హ్మ్. అనేది నేను వాళ్ళతో మాట్లాడేవాడిని. ఎప్పుడోనే ఆపాల్సింది ఇది. హ్మ్. అనవసరంగా ఇంతమంది మనుషులు ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత ఇవాళ ఆగింది. ఓకే. సార్ ప్రెజెంట్ వద్దాం సార్. 17 నెలలు, 18 నెలల కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన మీద ఏబీ వెంకటేశ్వరరావు గారి అనాలిసిస్ ఏంటి? ప్రజలు ఆశించినంత స్థాయిలో హ్మ్. ప్రభుత్వంలో పనితీరు మెరుగుపడలేదు. చేయాల్సిన పనులు హ్మ్. ముఖ్యమైనటువంటి పనులు చేయలేదు. హ్మ్. కావాలని విస్మరించారో, టైం లేక విస్మరించారో, లేకపోతే యంత్రాంగం సరిపోక చేయలేదో తెలియదు కానీ హ్మ్. మనం ఎక్స్పెక్ట్ చేసింది దీనికంటే మచ్ బెటర్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసాం. అంటే ఎక్కడ ఫెయిల్ అయిందని మీరు గుర్తించారు? ఎక్కడెక్కడ అంటే ఏం చెప్తారు మీరు? అంటే వాళ్ళు చెప్తున్నారు అమరావతి దూసుకుపోతుంది, పోలవరం అట్లా వెళ్తుంది, పెట్టుబడులు చూస్తే ఎన్నొస్తున్నాయి, డేటా సెంటర్ వచ్చింది, మొత్తం మేమంతా సస్యశ్యామలం చేస్తున్నాం, గ్రీనరీ ఆ టైప్‌లో చెప్తున్నారు. లేదంటారా? లిసన్ 2019-24 మధ్యలో హ్మ్. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టపోవడం ఒకటే కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ఈ విషయాల్లో నష్టపోవడమే కాకుండా ముఖ్యంగా వ్యవస్థల విధ్వంసం బాగా జరిగింది. అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. అండ్ ఏం చేసినా చెల్లిపోతుంది అనే వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఒక రకమైన అణచివేతకు గురి చేశారు. ఆ అణచివేత నుంచి, ఆ దుర్మార్గాల నుంచి, వాళ్ళు చేసిన నేరాల నుంచి సమాజాన్ని మళ్ళా దారిలోకి తీసుకురావాలి అని అంటే వాటన్నిటికీ సమాధానాలు చెప్పించాలి కదా. వాటన్నిటి మీద చర్యలు ఉండాలి కదా. వాటన్నిటి మీద యాక్షన్ ఉండాలి కదా. ఆ యాక్షన్ వాళ్ళు లోపించింది. అందులో అప్పుడు తప్పులు చేసిన చాలామంది సింపుల్గా పార్టీ మారి ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే తప్పులు చేస్తున్నారు. ఓకే. క్షేత్రస్థాయిలో అవినీతి చాలా ఎక్కువ పెరిగిపోయింది. గత కాలంలో 100 రూపాయలు తీసుకుంటే ఇప్పుడు 150, 200 తీసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో ఓకే ఈ స్థాయిలో ఉంది. ఓకే. ఎందుకయ్యా ఇది ఇలా జరుగుతుంది అని అంటే ఏమనండి, ఎవరు అడిగేవాళ్ళు లేకుండా పోయింది. ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా ఏమి సమాధానం చెప్పట్లేదు అంటున్నారు. ఇవి వాస్తవాలు. మీరు సమాజాన్ని ఈ స్థాయి నుంచి ప్రక్షాళన చేసుకుంటూ రాకపోతే మళ్ళా అదే ప్రభుత్వ పాలనని గుర్తు చేసేటట్లుగా పరిపాలన ఉంటే ఎట్లా? సో ఆ విషయంలో ఫెయిల్ అయింది అంటున్నాను. ఓకే సార్. ఎందుకంటే గత ప్రభుత్వంలో 19 నుంచి 24 వరకు ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి రకరకాల ఆరోపణలు ఎదుర్కొన్నారు. చాలామందిని తీసుకెళ్ళి లోపల పెట్టేశారు కూడా. రైట్. కానీ గవర్నమెంట్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టిందా ఆ కేసుని? ఏం జరుగుతుంది, మేము అది చేస్తాం, ఇది చేస్తాము, మేమంతా అని చెప్పి వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఎందుకు లిక్కర్ స్కామ్లో గవర్నమెంట్ ముందుకు వెళ్ళలేకపోతుంది? జగన్మోహన్ రెడ్డి అంటే భయమా, లేకపోతే
కొంతమంది అంటారు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఏం జరగబోతుంది లిక్కర్ స్కామ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో అంటే ఏం చెప్తారు? నేను ఎన్నో దర్యాప్తుల్ని చేసిన చూసారు. వాడిగా, ఆ! పర్యవేక్షించిన వాడిగా అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, హ్మ్. దర్యాప్తు జరుగుతున్నప్పుడు అందులో ఏం జరుగుతుందో మనకు తెలిసే అవకాశం లేదు. వాళ్ళు మనకు చెప్పరు. హ్మ్. సో, ఫ్రమ్ టైమ్ టు టైమ్ అదొక ఇంపార్టెంట్ కేసు కాబట్టి, ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఏం జరుగుతుంది, ఇప్పటివరకు ఎక్కడ దాకా వచ్చారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, రహస్యాలుంటే చెప్పక్కర్లా, ఓకే. కాన్ఫిడెన్షియల్ ఫ్యాక్ట్స్ చెప్పక్కర్లా, హ్మ్. ఏం జరగబోతోంది అని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఏమి చెప్పనప్పుడు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. మరి ఎక్కడి వరకు ఉందో, వాళ్ళకు ఉన్న అడ్డంకులేంటో, వాళ్ళకు ఉన్న ఇబ్బందులేంటో మనకు తెలియవు. ఓకే. బట్ పడుతూ లేస్తూ నడుస్తుంది అన్నది మనం పేపర్లో చూసిన దాన్ని బట్టి తెలుస్తుంది. ఓకే. సార్ మరొకటేంటంటే ఇప్పుడు నకిలీ మద్యం సార్ ఆంధ్రప్రదేశ్‌ని ఊపేస్తుంది. ఎవరైతే జోగి రమేష్ ఉన్నారో ఒక బీసీ నాయకుడు అంటున్నారు. ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళంటారు 2019లో అంతకుముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కూడా ఇది నడుస్తుందని చెప్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకునే ప్రయత్నం జరుగుతుంది. నకిలీ మద్యానికి సంబంధించి నిజంగా ప్రజలందరూ కూడా దీని మీద వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి. మీ ఒపీనియన్ ఏంటి ఈ యొక్క స్కామ్ గురించి? నాకు తెలిసినంత వరకు నేను కొన్ని హ్మ్. వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. హ్మ్. నాకు తెలిసినంత వరకు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే మొదలైంది. హ్మ్. ఇట్ వాజ్ నాట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్. ఆ లోకల్ స్థానిక నాయకత్వాల, హ్మ్. స్థానిక నాయకుల ప్రాపకంతో, వాళ్ళ ప్రొటెక్షన్‌తో జరిగినటువంటి దందా. ఓకే. సో, అది గవర్నమెంట్ మారిన తర్వాత కొన్నాళ్ళు ఆపేశారు. హ్మ్. మళ్ళీ మొదలెట్టారు. ఓకే. మరి ఏం ధైర్యం వచ్చిందో వాళ్ళకి, ఏ అష్యూరెన్స్ వచ్చిందో, హ్మ్. స్థానిక స్థాయిలో వచ్చినటువంటి అష్యూరెన్స్‌తో చేసినటువంటి పని. హ్మ్. ఇన్వెస్టిగేషన్‌లో A1 అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను చెప్పిన దాని ప్రకారం ఈ జోగి రమేష్. అంతకుముందు ఎక్సైజ్ మినిస్టర్ అనుకుంటా కదా ఈయన. అవునండి. లేదండి. ఎక్సైజ్ మినిస్టరా? ఏదో కాదనుకుంటా. మొత్తానికి ఏదో ఆ! మినిస్టర్. ఆ! సో, మంత్రి. మంత్రి. హ్మ్. ఆయన ప్రోద్బలంతో చేశామని చెప్పి ఈయన చెప్తున్నాడు. ఓకే. సో, ఆ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా మరి ఏం ఆధారాలు ఉన్నాయో అరెస్ట్ చేశారు. హ్మ్. దాని గురించి నేనేం చెప్పాలి ఇప్పుడు? అంటే ఇలాంటి జరగటం అనేది నిజంగా అంటే వాళ్ళు 1,00,00,000,00,000 కుంభకోణం చేశారు. డిజిటల్ పేలు పెట్టకుండా అని ఆళ్ళు చెప్తున్నారు. ఈళ్ళ గవర్నమెంట్‌లో కూడా తెలిసి జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే జయచంద్రారెడ్డి ఉన్నాడో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ లోకల్ అక్కడ. కరెక్ట్. ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. డెఫినెట్‌లీ అన్నాను. కరెక్ట్. ఆ! సో, ఆయన ఇన్వాల్వ్ అయినంత మాత్రాన గవర్నమెంట్ గవర్నమెంట్‌కి ఇన్వాల్వ్ సంబంధం అయిందని చెప్పలేమా? చెప్పలేం. ఓకే. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పడం దుర్మార్గం అవుతుంది. ఆధారాలు లేకుండా. హ్మ్. గవర్నమెంట్ నకిలీ మద్యం తయారు చేయమని ఎవరికి ప్రోత్సహిస్తుందండి? ఎందుకు చేస్తారు? గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా మద్యం నుంచి ట్యాక్స్ వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప, నకిలీ మద్యం తయారు చేయించడానికి ఏ ప్రభుత్వం ట్రై చేయదు. హ్మ్. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా ట్రై చేయదు. ఓకే. అంటే అట్లాంటిది వీళ్ళు ఎందుకు చేస్తారు? అది స్థానిక స్థాయిలో జరిగినటువంటి ఒక నేరపూరితమైన చర్య. హ్మ్. అది నాన్ ట్యాక్స్ పెయిడ్ లిక్కర్. ఓకే. అంతే తప్ప కల్తీ మద్యం అంటలేదు మీరు చూడండి. హ్మ్. నకిలీ మద్యం. నకిలీ మద్యం. అందులో కల్తీ ఏమి లేదు. అందులో రిపోర్ట్లు చూస్తే అది మామూలుగా వీళ్ళు అమ్మే చీప్ లిక్కర్‌కి దాదాపు దగ్గరగా ఉంటది. దరిదాపులుగా ఉంది. హ్మ్. ఆ ఆల్కహాల్ పర్సెంటేజ్‌లు గానీ, అందులో కలిపే ఎసెన్స్, రంగులు అవన్నీ సేమ్. ఇప్పుడు మామూలు చీప్ లిక్కర్ ఎటువంటిదో అది కూడా అటువంటిదే. కాకపోతే కొంచెం స్ట్రెంగ్త్ తక్కువలాగా ఉంది హ్మ్. కంపారిటివ్‌లీ. దాని మీద డ్యూటీ పే చేయలేదు. డిస్టిలరీ లైసెన్స్ లేదు. హ్మ్. వాళ్ళకి ఏ లైసెన్స్‌లు లేవు. అది తేడా. సో, సార్ కల్తీ మద్యం కాదు, నకిలీ మద్యం. నకిలీ మద్యం. సార్ మరొకటి మీ మీద వచ్చిన ఆరోపణ ఏంటి? ఇద్దరు ప్రేమికుల్ని మీరు విడదీస్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ప్రేమించుకుంటా కాపులు, కమ్మలు, భాయి భాయి అంటూ వాళ్ళిద్దరూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది అంటే గ్రౌండ్ అసలు లెవెల్‌లో ఉంది సార్. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో కందుకూరుకి సంబంధించిన ఇష్యూలో అక్కడ వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి వాళ్ళిద్దరిని విడదీసి అది వైసీపీకి లాభం అయ్యేటట్టుగా సూచనలు కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు అంటే టీడీపీలో ఒక వర్గం అయితే అసలు ఏబీ వెంకటేశ్వరరావు అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి నైట్ నిద్రపోవట్లేదు. ఏం చెప్తారు ఓకే. సార్ వాళ్ళకి? ఫైన్. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరు కులస్తులుగా ప్రేమించుకుంటున్న వాళ్ళుగా చెప్పడం అనేది దుర్మార్గం. ఆ! వాళ్ళు దే ఆర్ లార్జర్ దాన్ దాట్. ఆ! కమాన్. వాళ్ళని ఒక కులానికి కన్ఫైన్ చేస్తున్నారా మీరు? ఎలా చేస్తారు? దే ఆర్ లీడర్స్ ఇన్ దేర్ ఓన్ రైట్. హ్మ్. కాబట్టి ఈ రకంగా మనం మనుషుల్ని
ముద్రలు వేయటం వల్లనే ఇంకా మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి, సోషల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఓకే. మనుషుల కులాల ముద్రలు వేయటం తగ్గించుకుంటే మంచిది. మనం అంటే దానివల్ల సమాజానికి ఏమాత్రం మంచిది కాదు, అది ఒక మంచి పరిణామం కాదు. మ్మ్. ఇంత చదువుకున్నాం, ఇంత ఆధునిక యుగంలో ఉంటున్నాం, ఇప్పుడు కూడా మనం ఆ మోస పద్ధతుల్లో అంతకుముందు లేనంత స్థాయిలో కుంచితత్వంతో మాట్లాడుతుంటాం, ఆలోచించడం అనేది బాధ కలుగుతుంది. అంటే సోషల్ మీడియాలో సంబంధించి అదే జరుగుతున్న చెప్పేది, టాపిక్ నేను అడుగుతున్నాను సోషల్ సార్. మీడియాలో ఆల్ యానిమల్ ఇన్స్టింక్ట్స్ అన్ని బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియా షుడ్ బి యూజ్డ్ టు షోకేస్ ద బెస్ట్ ఇన్ యూ, ఓకే. నాట్ ద వర్స్ట్ ఇన్ యూ. మనుషుల్లో ఉన్న మృగతత్వం అంతా సోషల్ మీడియాలో బయట పెట్టుకుంటున్నారు, విచ్ ఇస్ నాట్ గుడ్. ఆలోచించుకోవాలి ఎవరికాళ్ళు. మళ్ళా ఆ పని పేరు పెట్టి చేసే ధైర్యం కూడా లేదు వీళ్ళకి. మళ్ళీ ఫేక్ అకౌంట్లు అన్ని. ఫేక్ అకౌంట్లు, వాడు ఏదో పేరు పెట్టుకుంటాడు. ఒకడు XYZ 7182 అని పెట్టుకుంటాడు. ఏందిరా 7182 ఏంటి? నీది ఒక నెంబరా? ఆర్ యూ ఎ నంబర్? ఆర్ యూ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్? ఓకే. ధైర్యం ఉంటే పేరు పెట్టి మాట్లాడు. నువ్వు ఎవడవో చెప్పు, పేరు పెట్టి మాట్లాడు. నీ సోషల్ మీడియా ఇవాళ మనకు ఒక స్వాతంత్రాన్ని ఇచ్చింది. అవును. రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి ఒక స్వాతంత్రాన్ని ఇచ్చింది. దాన్ని పాజిటివ్గా ఉపయోగించుకోవాలి. కానీ ఫేక్ అకౌంట్ల వెనక లేకపోతే నంబర్డ్ అకౌంట్ల వెనక దాక్కోవడం ఏంటి? అటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకు మనం ఎందుకు విలువ ఇవ్వాలి? ఏబి వెంకటేశ్వరరావు వాడి పేరు పెట్టుకుని సోషల్ మీడియాలో ఏదన్నా మాట్లాడితే దానికి మీరు విలువ ఇవ్వండి. ఓకే. ఎవడో కోర్కిస్కాగాడు నంబర్డ్ అకౌంట్లో మాట్లాడిన చెత్తని మనం ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి? వై షుడ్ వి వాల్యూ దట్ ఒపీనియన్ అట్ ఆల్? వీ షుడ్ నాట్. ఒక బహిరంగ సభలో మాట్లాడినప్పుడు మనిషికి ఎంత బాధ్యత ఉండాలో మాట్లాడిన మాటలకి, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడిన దానికి ఎంత బాధ్యత వహించాలో సోషల్ మీడియాలో కూడా ఎగ్జాక్ట్లీ అంతే బాధ్యత వహించాలి. ఓకే. సోషల్ మీడియా ఎనానిమిటీ ఇస్తుంది కదా అని చెప్పి బాధ్యత రహితంగా మాట్లాడకూడదు. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ వీ డూ అండ్ వాట్ వీ సే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కులాలకి పరిమితం చేసి అదే మూసలో వాళ్ళని చూడటం అనేది అమానవీయం. ఓకే. మరో అంశం ఏంటంటే డేటా సెంటర్ గురించి సార్. వైజాగ్కి సంబంధించిన ఒక పెద్ద డేటా సెంటర్ వచ్చింది, ఒక మంచి డెవలప్మెంట్ జరుగుతున్న పరిస్థితి. మీరు మీ ఒపీనియన్ సార్ డేటా సెంటర్కి సంబంధించి? వెరీ గుడ్ డెవలప్మెంట్. ఓకే. వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్, వెరీ గుడ్ డెవలప్మెంట్. అండ్ మెనీ సచ్ డేటా సెంటర్స్ షుడ్ కమ్. ఒకటే కర్మ, ఎన్ని వీలుంటే అన్ని తెచ్చుకోగలగాలి. ఓకే సార్. మీరు ఏదైతే అంటే 2019 నుంచి 24 వరకు సరిగ్గా వాళ్ళు పరిపాలించలేదు, వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. వీరు కూడా దగ్గరగా అదే తోవలో పయనిస్తున్నారు అన్నట్టు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మీకు ఏదైతే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి మీకు అభ్యంతరాలు ఏంటి సార్? ఎందుకంటే తెలుగుదేశం సోషల్ మీడియా దుమ్మెత్తిపోసింది. మీకేంటి అసలు? బనకచెర్లతో మీకేం సంబంధం? ఎక్కువ ఒక్కళ్ళే సత్యమూర్తి తిట్టారు, దానికి నేను సమాధానం చెప్పాను. అంటే దాన్ని నేను సీరియస్ గా తీసుకొని అఫెన్స్ గా కూడా తీసుకోవడం. అంటే ఎవరైనా విమర్శిస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాది. సో మీ ప్రశ్న ఏంటి చెప్పండి సార్. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి మీరు అభ్యంతరాలు ఉన్నాయి, దీని గురించి కూడా తెలంగాణ నుంచి కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఏంటి సార్ మీ అభ్యంతరాలు ఏంటి? మీరు ఏం చెప్తారు? నేనే కాదు, ఇందులో బాగా తల్లబడినటువంటి ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, అలాగే ఈ నీటిపారుదల రంగంలో ఎప్పటి నుంచో పనిచేస్తూ దాని పూర్వాపరాలన్నీ తెలిసిన వాళ్ళు అందరం కూర్చుని ఒక రోజంతా డిస్కస్ చేసి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ప్రజల ముందుకు వచ్చి చెప్పిన మాట ఇది. ఓకే. అంతే తప్ప ఇదేదో నా సొంత పైత్యం కాదు, నా సొంత తెలివితేటలు కూడా కాదు. 300 మంది రిటైర్డ్ ఇంజనీర్లు, డేటా బచావ్ ట్రిబ్యునల్ అవార్డు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు, ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత మేము ఒక కంక్లూజన్కి వచ్చి ప్రజల ముందుకు వచ్చి చెప్పాం. ఏమిటయ్యా అంటే, ఈ ప్రాజెక్టు వల్ల మనకి ఆర్థిక భారమే తప్ప రాయలసీమ ప్రజలకు ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఎక్స్ట్రా రావు, దీనివల్ల ఉపయోగం లేదు. రెండవది, మనకి దీనికంటే బెటర్గా మీ దగ్గర నిజంగా డబ్బులుంటే, అసలు యాక్చువల్గా మీ దగ్గర డబ్బులుంటే చేయాల్సిన పని హైయెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడుందో అక్కడ ముందు ఖర్చు పెట్టండి. ఓకే. ది ప్రిన్సిపల్ ఈజ్ లైక్ దిస్. మీరు రాయలసీమలో జమ్మలమడుగులో ఒక కాలువ తవ్వినా, లేకపోతే పోలవరం పట్టిసీమ కాలువ తవ్వినా,
బొల్లాపల్లిలో రిజర్వాయర్ కట్టినా, లేకపోతే వంశధార నాగావళి లింక్ కెనాల్ కట్టినా, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం డబ్బు కడుతున్నాం దానికి. ఓకే. మనందరి సమిష్టి డబ్బుతో చేస్తున్నాం ఇవన్నీ. అవును కదా? అవునా కదా? అవునండి. అందరు సమిష్టి డబ్బు. అవును. ప్రజలది కదా ఆ, అందరిది. సో నాగావళి వంశధార దాంట్లో కూడా మదనపల్లిలో ఆటో డ్రైవర్ దగ్గర నుంచి మనం వసూలు చేసిన పన్ను డబ్బుల నుంచే కడుతున్నాం. ఓకే. సేమ్ విత్ రాయలసీమ ప్రాజెక్ట్స్ ఆల్సో. మ్మ్. అయినప్పుడు ఇన్ ప్రిన్సిపల్ మనం ఏం చేయాలి ఒక ప్రభుత్వంగా? అదే మనం ఇది మన సొంత పని అయితే ఏం చేస్తాం? ఎక్కడైతే ₹1 ఖర్చు పెడితే అత్యధిక లాభం ఉంటుందో ముందు అక్కడ ఖర్చు పెడతాం కదా. అవును. ప్రాంతంతో సంబంధం లేదు ఇందులో, ప్రాంతంతో సంబంధం లేదు, లేకపోతే జిల్లాలతో సంబంధం లేదు. ఎక్కడ ₹1 ఖర్చు పెడితే ఓవరాల్గా రాష్ట్రానికి ప్రజలకి ఎక్కువ లాభం వస్తుందో అక్కడ పెట్టాలి కదా. ఆ ప్రాధాన్యత క్రమంలో ముందు డబ్బు ఖర్చు పెట్టండి అంటున్నాం. మ్మ్. ఆ ప్రాధాన్యత క్రమంలో చూస్తే మేము ఇప్పుడు వరకు చూసిన వాటిల్లో, ఉత్తరాంధ్ర ఇంకా వెళ్ళలేదు మాకు తెలియదు, కానీ ఓకే. చూసిన వాటిలో రాయలసీమలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఓ 200 కోట్లు ఖర్చు పెడితే, 250 కోట్లు ఖర్చు పెడితే 40,000 ఎకరాలకి ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. మ్మ్. అంటే ఎకరానికి 60,000 ఖర్చు చేస్తే చాలు. అక్కడ పెట్టండి ముందు ఖర్చు. 250 కోట్లు మీరు ఖర్చు పెట్టట్లా. మ్మ్. 25 కోట్లు పర్యావరణ అనుమతుల కోసం, 25 కోట్లు డీడీ కట్టాలంటే కట్టల, 66 కోట్లుగా ఒక చోట కట్టాలంటే కట్టల, మ్మ్. ల్యాండ్ ఎక్విజిషన్కి 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాలంటే మనం ఖర్చు పెట్టట్లా. ఇవన్నీ చేయకుండా, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా మ్మ్. మనం 80,000 కోట్లు పెట్టి ఇంకో కొత్త ప్రాజెక్టు తీసుకొస్తున్నామంటే దానికి ఏమైనా అర్థం ఉందా? ఎవరి డబ్బులు? మన డబ్బులే కదా, ప్రజల డబ్బులే కదా. ప్రజల డబ్బులే కదా. మ్మ్. మరి ప్రజల్ని ఈ భారం వేయకండి, అనవసరం ఇది అని చెప్పి చెప్తున్నాం. మ్మ్. దీనికి వ్యతిరేకంగా ఎవరి దగ్గరైనా పోనీ ఒక రేషనల్ ఆర్గ్యుమెంట్ ఉంటే చెప్పమనండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. మ్మ్. ఇంతవరకు ఎవరు రాలా రేషనల్ ఆర్గ్యుమెంట్. ఓకే సార్, ప్రతిపక్షాలు అవ్వచ్చు, మిగతాలు కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే మొత్తం తీసుకెళ్ళి అమరావతి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, డబ్బులన్నీ పోస్తున్నారు అక్కడ, దానికి అంత అవసరమా అని చెప్పుకున్నాడు. అమరావతికి సంబంధించి రాజధాని నిర్మాణానికి సంబంధించి మేము ఒక ప్రపంచ స్థాయి రాజధాని కడతామని అన్నారు. దాని మీద వేబీ వెంకటేశ్వర గారి అభిప్రాయం ఏంటి? అమరావతి అగైన్ ఎప్పటి నుంచో చెప్తున్నది, ఇప్పటికి కూడా మ్మ్. ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఇట్స్ ఎ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఓకే. దాని మీద తెచ్చిన ఏ అప్పు అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం పేరు మీద తీసుకురావట్లేదు, మ్మ్. సిఆర్డీఏ పేరు మీద తీసుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇస్తుందేమో తెలియదు, కానీ కొన్నిటికి కేంద్రం కూడా గ్యారంటీ ఇస్తుందన్నారు, ఒక 15,000 కోట్లకి. గ్యారంటీస్ అపార్ట్, అప్పులు తీర్చాల్సిన బాధ్యత సిఆర్డీఏది, అంటే అమరావతిదే అప్పులు తీర్చాల్సిన బాధ్యత. మ్మ్. అంతే తప్ప రాష్ట్ర ఖజానా నుంచి అమరావతిలో డబ్బులు పోస్తున్నారని ఎక్కడా దానికి రుజువు లేదు. మ్మ్. కాబట్టి దాని గురించి మాట్లాడటం అనవసరం. ఆ చేసే పనిని తొందరగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. లాస్ట్ ఇయర్ జూన్ నుంచి డిసెంబర్ వరకు చేయాల్సిన పనులు తొందరగా చేయకపోవడం వల్ల ఆ డిలే అయింది. వీ లాస్ట్ 1 సీజన్. ఓకే. ఆ సీజన్ పోయింది. మొన్న మే వరకు, యాక్చువల్గా జూన్ కాదు, జూన్ నుంచి నవంబర్ వరకు వర్షాలు ఉంటాయి ఎట్లాగో. నవంబర్ నుంచి మే వరకు, 24 నవంబర్ నుంచి 25 మే వరకు జరగాల్సిన పనులు జరగల. ఓకే. సో ఒక సీజన్ లాస్ అయ్యాం. అండ్ అమరావతి లైఫ్లో ఒక సీజన్ లాస్ అవడం అనేది చాలా పెద్ద విషయం. ఓకే. ఈజీ కాదు, పోయిన టైంని మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేము. ఈ సంవత్సరం ఏమైందంటే మే నుంచి ఇప్పుడు నవంబర్ వరకు కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నాయి. మ్మ్. సో కాబట్టి పనులు సాగట్లా. అవును. సో దిస్ నథింగ్ యూ కెన్ డూ అబౌట్ ఇట్. ఓకే. కృష్ణానది ఈ 6 నెలల్లో దాదాపు 5 నెలల పాటు వరదలో ఉంది. సో ఒక గిద్దడు ఇసుక కూడా మనం కృష్ణానది నుంచి డ్రెడ్ చేసి వాడుకునే పరిస్థితి లేదు. ఓకే. సో ఎట్లా కడతారు? అదే అసలే రకరకాల నేలలు, కొన్ని నల్లరేగడి నేలలు ఉన్నాయి, నదికి దగ్గరలో ఉన్నాయి నల్లరేగడి నేలలు, దూరంగా వెళ్తే కొంచెం గ్రావెల్ నేలలు. సో ఆ నల్లరేగడి నేలలో నుంచి మీరు లారీలు ఎట్లా తిరుగుతాయి? అవును సార్. సో పనులు జరగట్లా. యాక్చువల్గా కాంట్రాక్టర్లు కూడా బోల్డ్ అంత డబ్బు నష్టపోతున్నారు. బికాజ్ వాళ్ళు 2,000-3,000 మందిని వర్కర్స్ని తీసుకొచ్చి అక్కడ టౌన్షిప్ల లాగా పెట్టి క్యాంపులు పెట్టారు. మ్మ్. వాళ్ళ మీద సంవత్సరం రోజు కోట్ల రూపాయలు వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. వాళ్ళు మీరు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళందరూ పాపం బీహార్ నుంచి అక్కడి నుంచి వచ్చిన పనులు చేసుకుంటారు. పూర్ పీపుల్, లేబరు, వాళ్ళు మీరు ఇక్కడ జీతం ఇస్తే తప్ప వాడికి అక్కడ బీహార్లో ఇల్లు గడవదు. మ్మ్. సో వాళ్ళకి జీతాలు ఇచ్చి కూర్చోబెట్టాల్సి వస్తుంది. జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మళ్ళీ తెచ్చుకోవడం కష్టం. అవునండి. సో ఆల్రెడీ కాంట్రాక్టర్స్ పాపం ఇప్పటికే కొన్ని 100 కోట్ల రూపాయలు వాళ్ళ ఫిక్స్డ్ కాస్ట్లో వేస్ట్ అయిపోయాయి. ఓకే సార్. వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు. బట్ పనులు జరగడం మొదలెట్టించి తొందరగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది గవర్నమెంట్కి. అందులో చాలా చిన్న చిన్న విషయాల మీద
కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసి గవర్నమెంట్ ముందుకు పుష్ చేయాలి. ఓకే సార్. మోంతా తుఫాన్‌కి సంబంధించి ఏదైతే ఉందో ప్రభుత్వం ముందస్తు చర్యలు ఏదైతే ఉన్నాయో దానివల్ల ప్రాణ నష్టాన్ని నివారించామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. దానికి కూడా వైసీపీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వ స్పందన ఎలా ఉండింది? ఏంటి చెప్తారు? గవర్నమెంట్ వాజ్ ఫుల్లీ ఎక్విప్డ్, రెడీ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఓకే. దాన్ని సమర్థవంతంగా తుఫాను ఎంత నష్టం చేస్తుందన్నది ముందే ఊహించలేము. హ్మ్. సో ఇంకా ఎక్కువ నష్టం చేసినా కానీ ప్రిపేర్ అయి ఉందామన్న ఉద్దేశంతో ప్రిపేర్ అయి ఉండడంలో తప్పేమీ లేదు. ఓకే. బాగా బాగా హ్యాండిల్ చేశారు. Hmm. చక్కగా రిలీఫ్ అది కూడా, అంటే రిస్టరేషన్ ఇంపార్టెంట్ ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు. కరెంట్ స్తంభం పడిపోవడం సహజం, హ్మ్. ప్రకృతి సహజం. కరెంట్ స్తంభాన్ని నిలబెట్టడం మానవ ప్రయత్నం. Hmm. అవి తొందరగా చేశారు కాబట్టి గవర్నమెంట్ని అభినందించాలి ఆ విషయం. ఓకే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు లేడు అని చెప్పి అంటున్నారు. ఒక ఆయన అంటాడు నాకు ప్రతిపక్ష హోదా ఇమ్మని ఒక ఆయన చెప్తారు. దీనికి సంబంధించి మీరేమో ప్రతిపక్షంలాగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే 4 రోజులైనా యలహంక ప్యాలెస్‌లో ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఎప్పుడెప్పుడు వచ్చి పోతున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్? ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? ఆయన ఎప్పుడు ఏ పాత్ర సరిగ్గా పోషించాడు కాబట్టి ఇది పోషించలేదని మనం దాని గురించి ఏ పాత్ర పోషించలేదా? ఏ పాత్ర పోషించడం రాదు ఆయనకి. ఆ! ఎక్కడ ఉంటున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు. యలహంకలో కావాలంటే పని ఉంటే ఉండమనండి, నాకేం అభ్యంతరం లేదు. హ్మ్. కాకపోతే అసలు ఇక్కడ ఇష్యూస్ గురించి మాట్లాడాలిగా. ఆయన మాట్లాడకపోయినా ఆయన పార్టీ ఉంది. హ్మ్. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు సరైన పద్ధతిలో మాట్లాడాలి కదా. డిజిటల్ Issues బుక్ మీద. పెట్టారు కదా! ఉమ్, డిజిటల్ బుక్ పెట్టారు కదా! ఏదో డిజిటల్ బుక్ పెట్టారు. డిజిటల్ బుక్ వల్ల ఇప్పుడు వచ్చే ఉపయోగమే ఉంది, ప్రజలకు వచ్చే ఉపయోగమే ఉంది. హ్మ్. కాబట్టి ఆయన ఏ పాత్ర పోషించలేదు ఇప్పటి వరకు. హ్మ్. ప్రతిపక్ష పాత్ర కూడా అట్లాగే పోషించడు. 14 to 19 కూడా ఆయన ఏమైనా ప్రతిపక్ష పాత్ర పోషించాడా? హ్మ్. అప్పుడు కూడా 17 నెలలు అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టారు కదా. ఓకే. సార్, నవంబర్ 14న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరు కాబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. అంటే నిజంగా ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద కొనసాగటం అవ్వచ్చు, ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. నిజంగా 10 సంవత్సరాలు కేసులు రాక నిజంగా ఏం చెప్తారు సార్ మీరు? అంటే ఇన్ని రోజులు సాగదీయటం అనేది సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించి తొందరగా ఈ కేసులు తేల్చాలని కూడా చెప్పే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తారు. ఏదో చెప్పినట్టుగా చెప్తుంది కానీ అంత ఖచ్చితంగా ఏం చెప్పలేదులే. కానీ ఆ! ఇందులో ముఖ్యంగా మీరు ఒకసారి కేసు పెట్టిన తర్వాత ఛార్జ్ షీట్ వేశారు కదా. హ్మ్. ఛార్జ్ షీట్ వేసిన దగ్గర ఇక్కడ రెండే పార్టీలు, ఒకటి సిబిఐ, హ్మ్. ఒకటి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి. గారు. రైట్. సిబిఐకి కోర్టు ఏమిటి, కోర్టు చేసేది ఓన్లీ జడ్జిమెంటల్ పాత్ర వరకే. ఓకే. అంతే తప్ప వాళ్ళు చొరవ తీసుకోరు. హ్మ్. ఏ విషయంలోనూ చొరవ తీసుకోవాల్సిన బాధ్యత కోర్టులది కాదు. ఓకే. చొరవ తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రాసిక్యూట్ చేసే సిబిఐది. హ్మ్. సిబిఐ వాళ్ళు కదా కోర్టుకి ఎప్పటికప్పుడు మొత్తుకోవాలి, హ్మ్. మెన్షన్ చేయాలి, దాని మీద పిటిషన్ వేయాలి, ఒక మెమో వేయాలి, ఆర్గ్యూ చేయాలి. ఏమంటే మాకు లేట్ అయిపోతుంది, మీరు తొందరగా తేల్చండి అని చెప్పి వాళ్ళు కదా చెప్పాలి. వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటే కోర్టుకి ఏం పట్టింది, జడ్జి గారికి ఏం పట్టింది? హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వీలున్నంత వరకు సాగదీయాలనే కోరుకుంటాడు. ఇంకొక 25 ఏళ్ల దాకా ఇది కొలిక్కి రాకూడదనే కోరుకుంటాడు. హ్మ్. అది సహజం. ఒక ఎవరన్నా అంతే కదా! ఒక అక్యూజ్డ్గా, ఒక ముద్దాయిగా ఆయన న్యాచురల్గా ఆయన డిఫెండ్ చేసుకుంటాడు. హ్మ్. మీరు ప్రాసిక్యూషన్గా మీ బాధ్యత ఏంటి? సిబిఐ చేస్తున్న బాధ్యత ఏంటి? వాళ్ళు బాధ్యత విస్మరించారు కాబట్టి ఈ కేసులు ఈ పరిస్థితిలో ఉన్నాయి. ఓకే. కోర్టులను ఎప్పుడు తప్పు పట్టకండి ఈ విషయంలో. హ్మ్. కోర్టు చేయగలిగింది ఏమి లేదు. ప్రాసిక్యూషన్ ఇంట్రెస్ట్ లేదా కోర్టుకి ఏం పట్టిందండి? అవును. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఏజెన్సీస్ కదా, ముందుకు ఇది వెళ్ళాలి చొరవ కదా! ఉండాలి. హ్మ్. వాళ్ళు చొరవ చూపించట్లా. ఎందుకు చూపించట్లేదు అంటే సమాధానం మీకు తెలుసు, నాకు తెలుసు. ఓకే. ఓకే సార్. అంటే చివరిగా చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అంటే ఒక బెటర్ ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే రకరకాల చాలామంది ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఉన్నాయో సరిగ్గా పనిచేయట్లేదని మీరు చెప్తున్నారు. కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏదైతే ఉందో ఫుల్ ప్లెడ్జ్‌గా అవ్వట్లేదన్నాడు. ఎక్కడ సరి చేసుకోవాలి? అంటే ఒక నిర్ణయాత్మక ప్రతిపక్షంలాగా అవ్వచ్చు, లేకపోతే ఒక స్టేట్‌కి ఒక మంచి మాట చెప్పే దానికి అవ్వచ్చు. ఏమేమి ఎక్కడెక్కడ కరెక్ట్ చేసుకొని వెళ్తే ముందుకెళ్తే, అంటే అవినీతి గురించా? లేకపోతే మిగతా ఉంటాయి. అధిక ధరలని చెప్తున్నారు. రకరకాలుగా కూడా గ్రౌండ్ లెవెల్‌కి సంబంధించి కూడా విద్యుత్తుకి సంబంధించి అయితే ఆ బిల్లులు మోయలేకపోయిన పరిస్థితి. ఏ సెక్టార్స్‌లో గవర్నమెంట్ సరి చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి అంటే ఏం చెప్తారు మీరు? అప్పుడే లాస్ట్కి వచ్చేసారా?
ఎనీవే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది పాలనా యంత్రాంగాన్ని. ఓకే. అండ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి దుర్మార్గాల మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు ఇవాళ ఏ పార్టీలో ఉన్నారనేది చూడకుండా అప్పుడు జరిగినటువంటి దుర్మార్గాల మీద ఖచ్చితమైనటువంటి చట్టపరమైన చర్యలు ఉండాలి. అప్పుడే వాళ్ళకి కొంచెం భయం వస్తుంది. ఓకే. 2 క్షేత్రస్థాయిలో అవినీతిని అరికట్టాలి. పెచ్చు పెరిగిపోయింది కాబట్టి దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. 3వది ఈ గవర్నమెంట్లో మళ్ళీ అటువంటి దుర్మార్గాలు అటువంటి అన్యాయాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఓకే. దానికోసం వాళ్ళ రాజకీయ పార్టీని కానివ్వండి, వాళ్ళ లోకల్ క్యాడర్ని కానివ్వండి, ప్లస్ పాలనా యంత్రాంగాన్ని కానివ్వండి సంసిద్ధంగా చేయాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఓకే. అందులో ఫెయిల్ అయితే మళ్ళీ ప్రజలు మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. డెఫినెట్లీ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవ్రీబడి హ్యాస్ టు ఫేస్ దట్. ఓకే. సార్, లోకేష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అంటే ఒక యువనేతగా ఎదుగుతున్నాడు అని కూడా చాలామంది కూడా మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలం చూసుకున్నట్టయితే ఐటీకి సంబంధించి మిగతా వీటన్నిటి కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. ఏం చెప్తారు సార్? ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఏబి వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర గారు. మీ మీద వస్తున్న విమర్శలకు అదేవిధంగా ప్రభుత్వ పాలసీస్కి సంబంధించి మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.